హరే కృష్ణ డివోటీస్. మనము శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల గురించి గత కొన్ని వారాలుగా చర్చిస్తూ ఉన్నాము. ఈ రోజు మనము భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క శిష్యులతోనే ఆయన సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండేవి, శిష్యులని ఏ విధంగా ఆయన ట్రీట్ చేసేవారు, ఏదైనా శిష్యుల మధ్యలో ఎటువంటి భిన్నాభిప్రాయాలు వచ్చినా, భేదాభిప్రాయాలు వచ్చినా ఏ విధంగా వాళ్ళ మధ్యలో సయోధ్య కుదిర్చేవారు అనేవి ఈ రోజు ముఖ్యంగా మనం చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ముఖ్యంగా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లకి ఎవరైనా సరే, శిష్యులైనా సరే, ఎవరైనా సరే ఆయన దగ్గరికి ఒక వ్యక్తి వస్తే ఏ విధంగా స్పందించేవారు అనేది చాలా చాలా ముఖ్యం. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల లెక్చర్స్ వినడానికి ప్రతిరోజు కూడా ఒక వ్యక్తి వచ్చేవాడంట. అయితే ఆయన వచ్చినప్పుడు క్లాస్ వినగానే ప్రతిరోజు కూడా ప్రశ్నలు వేసేవాడు. ఎలాంటి ప్రశ్నలంటే చాలా చాలా కఠినమైన ప్రశ్నలు, ఇబ్బంది పెట్టే ప్రశ్నలు ఎక్కువగా వేసేవారు. అయితే ఈ రోజు వేస్తున్నారు, డౌట్స్ క్లారిఫై చేస్తున్నారు. కానీ మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ ఇంకో కొన్ని ప్రశ్నలు వేసేవారంట. అలా ప్రతిరోజు కూడా ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేసేవారు. కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఎంతో ఓపికగా ఆయనకి ఓపికగా సమాధానం చెప్పేవారు. అలా కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ వ్యక్తి సడన్ గా మరణించాడనమాట. మరణిస్తే శిష్యులందరూ కూడా అన్నారు, ఆయన మరణించాడు, చాలా మంచిదైంది. మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టేవాళ్ళు లేరు అన్నప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఏమన్నారంటే, లేదు లేదు, ఆయన నన్నేం ఇబ్బంది పెట్టలేదు. ఆయన ప్రశ్నల వల్ల ఇంకా నా భక్తిలో ఇంకా గాఢత పెరిగింది. నా భక్తి ఇంకా నేను ఇంకా ఎంతో గాఢమైన భక్తిని చెయ్యగలిగాను అని చెప్పారనమాట. అంటే ఏమిటంటే ఎవ్వరిని కూడా విమర్శన దృష్టితోని చూడడం, నిందించడం ఆయనకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఎవరిలోకైనా కానీ పాజిటివ్ గానే చూసేవారు. వాళ్ళు ఉన్న పాజిటివ్ యాంగిల్ నే చూసేవారు తప్పించి నెగెటివ్ గా చూసేవారు కాదనమాట. అందుకనే ఇప్పుడు చూడండి, మనని ఎవరైనా క్లాసులో ప్రతిరోజు ఇబ్బంది పెడితే మనకేమైనా విసుగొస్తుందేమో, డిస్టర్బ్ చేస్తున్నారు. కానీ ఆయనకి ఎప్పుడు విసుగు వచ్చేది కాదనమాట. విసుగు రాకపోగా ఇలాంటి వాళ్ళ వల్ల ఇంకా నాలో వినయం పెరుగుతుంది. నేనింకా తృణాదపి సునిచేన, చైతన్య మహాప్రభు ఏం చెప్పారో అది నేను నేర్చుకోగలిగాను. ఆ విధంగా చూసేవారనమాట. కానీ ఎప్పుడు కూడా ఆయన ఇబ్బంది పడేవారు కాదు. ఎలాంటి వ్యక్తులతోని కూడా ఆయన ఇబ్బందిగా ఫీల్ అయ్యేవారు కాదు. అది చాలా చాలా ముఖ్యం. అయితే ఆ సమయంలో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఉన్న సమయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన అపసిద్ధాంతాన్ని ఎక్కువగా ముందుకు తీసుకొని పోయేవాళ్ళు. అయితే మనము లాస్ట్ వీక్ చర్చించుకున్నాం. ఎన్నో రకాలమైన అపసిద్ధాంతాలు ఏ విధంగా ఉన్నాయి, వాటన్నిటిని కూడా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు అన్ని అపసిద్ధాంతాలని కూడా వాళ్ళు ఏ విధంగా అన్నిటినీ కూడా తీసేసి పక్కకు తప్పించి ఏది సరైన సిద్ధాంతం అనేది ఎస్టాబ్లిష్ చేశారు. పూర్తిగా ఆయన మ్యాగజైన్స్ లో ఎన్నో విధాలుగా ఆర్టికల్స్ రాస్తూ, పుస్తకాలు రాస్తూ సరైన సిద్ధాంతాన్ని ఆయన స్థాపించారు. అయితే అప్పటికి ఆ సమయంలో ఇంకా ఎన్నో నిరాకారవాదాన్ని నమ్మేవారు. ఇంకా ఇంకా వింత వింతమైన ఆలోచన విధానాలు ఉండేవన్నమాట. అయితే అవి అలాంటి ఆలోచన విధానాలు ఉండి, అటువంటి సిద్ధాంతాల్ని ముందుకు తీసుకొని వెళ్ళేవాళ్ళు కూడా అవి అపసిద్ధాంతాలు అయినప్పటికీ కూడా వాళ్ళని ఫాలో చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే చాలా మందికి సరి అయినది ఏమిటో తెలియదు. కృష్ణుడి యొక్క ఉద్దేశం కూడా అదే. ఏమిటి అంటే అందరూ కూడా కృష్ణుడి దగ్గరికి రావడానికి అర్హత లేదు. ఎవరికి అర్హత ఉందో వాళ్ళు మాత్రమే కృష్ణుడి దగ్గరికి వస్తారు. అర్హత లేని వాళ్ళకి రావడానికి ఆయన అనుమతించరనమాట. అందుకే ఎన్నో అపసిద్ధాంతాల్ని ఆయన తీసుకొని వచ్చారు. అయితే అందులో మనకి ఎక్కువగా వింటూ ఉంటాము. కానీ వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు అంటే, తులసి మొక్క కంటే వంకాయ చెట్టు చాలా మంచిది. ఎందుకంటే తులసి మొక్కకు పూజ చేస్తే ఏమొస్తుంది? వంకాయ చెట్టుకి నీళ్లు పోస్తే ఏం జరుగుతుంది? వంకాయలొస్తాయి. అది వండుకొని తింటే మన కడుపు నిండుతుంది. కానీ తులసి మొక్కకు నీళ్లు పోయడం వల్ల మనకేమొస్తుంది? అటువంటి ప్రచారం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఇంకా ఎక్కువగా ఏమిటి అంటే యూత్ ప్రీచర్స్, అంటే ఎక్కువగా యుక్త వయసులో ఉన్న వాళ్ళకి ప్రీచ్ చేసేవాళ్ళనమాట. అయితే అందరు కూడా వచ్చి వాళ్ళు ప్రశ్నలు అడిగేవాళ్ళు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు. అడిగితే ఆయన ఎంతో ఓపికగా ఆయన సమాధానం చెప్పేవారు.
తులసి మొక్క అనేది సెల్ఫ్‌లెస్ లవ్ అంటే ఏ విధంగా ఆహ్, ప్రతిఫలం ఆశించకుండా చేసే భక్తికి ప్రతీక తులసి మారాణి. తులసి మారాణి ఎంత ప్రేమతో, భక్తి భావంతో కృష్ణుడిని సేవించింది అంటే, ఏ విధంగా కృష్ణుడి నుంచి ఏ విధమైన ఎక్స్‌పెక్టేషను లేదు. ఏ విధంగా ఆయన నుంచి పొందాలి అనుకునేదేం లేదు. కానీ స్వచ్ఛమైన, నిస్వార్థమైన భక్తితోని తులసి మారాణి సేవ చేసింది. అటువంటి నిస్వార్థ సేవకి ప్రతీక తులసి మారాణి. ఎవరైతే తులసికి పూజ చేస్తారో అటువంటి భక్తి మనకొస్తుంది. అందుకే ఉదయం మనము తులసి హారతి చేసినప్పుడు ఏమని అడుగుతాం? తులసి మాతని మనం మాకు భక్తినివ్వు అని అడుగుతాం. తులసి కృష్ణ ప్రేయసి నమో నమః. ఆమెనెవరు? తులసి కృష్ణ ప్రేయసి. అలా అటువంటి తులసి మాత య య మనకి వాళ్ళేం చెప్తున్నారు? తులసి మాతకి నీళ్లు పోయడం కంటే వంకాయ చెట్టుకి నీళ్లు పోయమన్నారు. కానీ అసలు ఈ తులసి మొక్క అనేది 84,00,000 జీవరాశుల్లో ఒకటి కాదు. మీరు ఏ చెట్టుని చూసినా, ఏ మొక్కని చూసినా, ఏ జీవరాశిని చూసినా మనతో సహా అందరము కూడా 84,00,000 జీవరాశుల్లో ఒకళ్ళు. మన కర్మానుసారం ఇక్కడికొచ్చాం. కానీ తులసి అలా కాదు. ఇప్పుడు మనం ఏ వృక్షాన్ని చూసినా అది కూడా ఒక జీవి కర్మానుసారం ఇక్కడికొచ్చింది. కానీ తులసి మొక్క అది చాలా ప్రత్యేకం. అటువంటి తులసి మొక్కని వంకాయ చెట్టుతో పోల్చి ఇంకా వాళ్ళు తక్కువగా చేసిన ఇటువంటి అపసిద్ధాంతాలు తీసుకొచ్చే వాళ్ళు అప్పట్లో చాలా మంది ఉన్నారు. కానీ ఎవరు కూడా ఎన్ని ప్రశ్నలు వేసినా, ఎన్ని అపసిద్ధాంతాలు వచ్చినా కానీ ఎంతో ఓపికగా ప్రతి ఒక్కళ్ళకి ఆయన సమాధానం చెప్పేవారు. అయితే మనకి తెలుసు మామూలుగా మందిరానికి వెళ్తే 2 రకాల దీక్షలు ఉంటాయి. అదేమిటి? ఒకటి హరినామ దీక్ష, రెండవది బ్రాహ్మణ దీక్ష. ఈ హరినామ దీక్ష ఎప్పుడైతే గురువు మనకి లభిస్తారో ఇది మనకు హరినామ దీక్ష. అంటే హరినామాన్ని గురువు మనకి బోధిస్తారు. గురువు బోధించిన తరువాత చేసే హరినామానికి ఎంతో విలువ ఉంటుంది. అది ఎంతో పవిత్రమైంది. ఎప్పుడైతే మనము గురువు మనకి హరినామాన్ని బోధించిన తర్వాత మనం చేసే ఆ జపానికి కూడా మనం ఇంకా ఎంతో అది ఎలా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళలో కూడా ఎన్నో అనర్థాలు ఉంటాయి. మనం అనర్థాలతోని కూడి, అపరాధాలతో కూడిన హరినామాన్నే చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే గురువు లభిస్తారో, గురువుతో మనకి లభించడం వల్ల మనం చేసే హరినామం అనేది ఇంకా ఎంతో పవిత్రమైనది, ప్రత్యేకమైనది. అయితే ఇప్పుడు హరినామ దీక్ష తీసుకున్న తర్వాత ఎవరికైనా సరే కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ యొక్క ప్యూరిటీని, సాధనని బట్టి వాళ్ళకి బ్రాహ్మణ దీక్ష ఇస్తారు. ఆహ్, మనకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఎలా ఇచ్చేవారంటే ఎవరైనా సాధన సరిగ్గా మంచిగా చేసే శిష్యులకి ముందుగా హరినామ దీక్ష ఇస్తారు. జన్మాష్టమికి హరినామ దీక్ష ఇస్తే మళ్ళీ గౌర పూర్ణిమకి బ్రాహ్మణ దీక్ష ఇచ్చేవారు. ఒకవేళ బ్రాహ్మణ దీక్ష గౌర పూర్ణిమకిస్తే జన్మాష్టమికి మళ్ళీ బ్రాహ్మణ దీక్ష ఇచ్చేవారు. అంటే ముందు హరినామ దీక్ష, తర్వాత బ్రాహ్మణ దీక్ష. ఎవరైతే ఇంకా కొంచెం సాధన బాగా చేస్తున్నారు, వాళ్ళకి ప్యూరిటీ ఉంది అంటే 2 ఒకేసారి కూడా ఇచ్చేవారనమాట. ఎవరైతే బ్రాహ్మణ దీక్ష తీసుకున్నారో వాళ్ళని ఉన్నతంగా భావిస్తూ ఉంటారు. ఇప్పుడు కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క ఆలోచన విధానం చాలా భిన్నంగా ఉండేది. ఒకసారి వాళ్ళ శిష్యులు బ్రాహ్మణ దీక్ష తీసుకున్న వాళ్ళకి కొంచెం ప్రత్యేక స్థానాన్ని, హరినామ దీక్ష తీసుకున్న వాళ్ళకంటే ప్రత్యేకమైన స్థానాన్నిచ్చారు. అప్పుడు ఆయన ఒకటే మాట అన్నారనమాట. కేవలం హరినామ దీక్ష తీసుకున్న వాళ్ళకి ప్రత్యేక స్థానాన్ని ఇవ్వండి. ఎందుకంటే కేవలం హరినామం ద్వారా మేము మమ్మల్ని ఉద్ధరించుకోగలము అనే నమ్మకం వాళ్ళకుంది. గాయత్రి మంత్రం ద్వారా మమ్మల్ని మేము ఉద్ధరించుకోగలము అనుకునే కంటే, కేవలము హరినామం మమ్మల్ని ఉద్ధరిస్తుంది అనుకునే వాళ్ళు ఇంకా ఎంతో ఉన్నతమైన వాళ్ళు అని చెప్పేవారనమాట. కానీ ఆహ్, డీటీ వర్షిప్ చేయడానికి బ్రాహ్మణ దీక్ష ముఖ్యమని చాలా మందికి బ్రాహ్మణ దీక్ష కూడా ఇస్తారు. అయితే ఆ సమయంలో ఎక్కువగా బ్రాహ్మణ దీక్ష అనేది ప్రభుజీలకే ఇచ్చేవారనమాట. మాతాజీలకి ఇచ్చేవారు కాదు. అందుకని ప్రభుజీలకి ఇస్తుంటే కర్మకాండ విధానంలో కేవలం ఆహ్, ప్రభుజీలకే దీక్ష ఇచ్చేవాళ్ళు. బ్రాహ్మణ దీక్ష మాతాజీలకి ఇచ్చేవారు కాదు. కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఏం చేశారంటే, ఎవరి సాధన అయితే బావుంటుందో,
ఎవరైతే సాధన చాలా శ్రద్ధగా చేస్తారో వాళ్ళు కూడా బ్రాహ్మణ దీక్ష తీసుకోవడానికి అర్హులు అని చెప్పి మొదటిసారిగా మహిళలకి హరినామ దీక్ష బ్రాహ్మణ దీక్ష ఇవ్వడం ప్రారంభించింది మనకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లే అన్నమాట. బ్రాహ్మణ దీక్ష తీసుకున్న వాళ్ళు మనకి మందిరంలో పూజ చేయడానికి కానీ, ఇంట్లో విగ్రహాలు ఉన్నా కానీ, వాళ్ళకి ఆరాధన చేయడానికి వాళ్ళు ఎలిజిబుల్ అన్నమాట. అందుకని బ్రాహ్మణ దీక్ష కూడా తప్పకుండా ఇచ్చేవారు. అయితే ఇందులో హరినామ దీక్ష కూడా ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే చాలా మందికి ఈ కర్మకాండ విధి విధానంలో ఉండే బ్రాహ్మణులకి గాయత్రి మంత్ర దీక్షకు తెలిసిన విలువ, ఉన్న విలువ హరినామ దీక్షకి వాళ్ళకి తెలియదు. హరినామ దీక్షలో కూడా ఏముంటుంది? వాళ్ళు కూడా హోమం చేపిస్తారు వాళ్ళతోని. హోమం చేపిస్తారు. వాళ్ళందరూ కూడా ప్రామిస్ చేస్తారు. మేము 4 నియమాలు పాటిస్తాము. 16 మాలలు జపం చేస్తాము అని వాళ్ళందరూ కూడా ప్రామిస్ చేస్తారు. ఎక్కడ చేస్తారు? డీటీస్ ముందల. అంటే భగవంతుడి ముందు చేస్తారు. భక్తుల ముందు చేస్తారు. గురువు ముందు చేస్తారు. వాళ్ళందరూ ప్రామిస్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళకి ప్రత్యేకమైన నామాన్ని కూడా ఇస్తారు. ఏమిటి? జన్మతః ఉన్న నామం కాకుండా ఇంకొక కొత్త నామం కూడా ఇస్తారు. అందుకని హరినామ దీక్ష అనేది ఎంతో ప్రాముఖ్యమైనది అని కూడా చెప్తూ ఉంటారనమాట. అయితే బ్రాహ్మణ దీక్ష అనేది ఎవరు తీసుకోవచ్చు? ఇప్పుడు మనము ఎన్నో సార్లు భగవద్గీతలో మనము విన్నాం. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారంటే, ఎవరైనా జన్మతః బ్రాహ్మణులైన వాళ్ళే బ్రాహ్మణులు అనే విధానము, ఆ సిద్ధాంతము తప్పు. జన్మతః కాదు, కర్మతః. చాతుర్వర్ణ్యం మాయా సృష్టం గుణ కర్మ విభాగశః. అంటే గుణాన్ని బట్టి, వాళ్ళ కర్మని బట్టి వాళ్ళ వర్ణం నిర్ణయించబడుతుంది కానీ, పుట్టుకనితోని కాదు అని మనకి ఎన్నో సార్లు భగవద్గీతలో మనం చర్చించుకున్నాం. అయితే అసలు పుట్టుకతోనే బ్రాహ్మణులుగా ఎలా జన్మిస్తారు? అంటే వాళ్ళకి అర్హత ఉండబట్టే వాళ్ళు పుట్టుకతో బ్రాహ్మణులుగా జన్మించారు. కానీ జన్మించిన తరువాత బ్రాహ్మణులు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండకపోయినట్లయితే వాళ్ళు పేరుకే బ్రాహ్మణులు. అటువంటి బ్రాహ్మణుల వల్ల వాళ్ళకి ఉపయోగం ఉండదు. సమాజానికి ఉపయోగం ఉండదు. అందుకని మన సిద్ధాంతం ఏం చెప్తుందంటే, కృష్ణ చైతన్యంలో స్వయంగా మహాప్రభు ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్, మన సీనియర్ ఆచార్యులు ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ ఏమిటి అంటే, ఎవరైతే వాళ్ళ గుణము, కర్మల ప్రకారంగా బ్రాహ్మణులుగా ఉంటారో వాళ్ళకు బ్రాహ్మణ దీక్ష ఇవ్వవచ్చు అని. అందుకని ఒక శూద్రుడు ఉన్నాడు. కానీ ఆయన ఎంతో భక్తి శ్రద్ధలతోని ఆయన సేవ చేస్తూ ఉన్నాడు. ఆయనకి బ్రాహ్మణుకుండే అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఒప్పుకున్నారనమాట బ్రాహ్మణ దీక్ష ఇవ్వడానికి. కానీ తీసుకోవడానికి ఆయనకి ఎవరికి ఆ శూద్రుడికి భయం కలుగుతుంది. ఎందుకు? ఒకవేళ నేను బ్రాహ్మణ దీక్ష తీసుకొని యజ్ఞోపవీతం ధరిస్తే ఎంతో మంది బ్రాహ్మణులందరూ కూడా అఫెండ్ అవుతారు. నేనొక శూద్రుడినయ్యుండి నేనెలా బ్రాహ్మణుల్లాగా యజ్ఞోపవీతం వేసుకుంటా? నేనెలా బ్రాహ్మణునవుతాను? అది అందరూ ఒప్పుకోరు కాబట్టి నేను అలా తీసుకోలేను. అందుకని ఆహ్, ఆయన అడుగుతారు. "ప్లీజ్ గురుదేవా మీరు నాకు దయచేసి యజ్ఞోపవీతం లేకుండా బ్రాహ్మణ దీక్ష ఇవ్వండి." ఆయన సంతోషంగా ఒప్పుకుంటారనమాట. "ఓకే. అలా అయితే నువ్వు అలానే కానివ్వు. నువ్వు ఎలా కావాలంటే నేను ఆ విధంగానే నీకిస్తాను." అని యజ్ఞోపవీతం లేకుండానే నాకు హరినామ దీక్ష ఇచ్చారు. అయితే ఇంకొక వ్యక్తి వచ్చాడు. వచ్చి నేను భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల దగ్గరనే నేను దీక్ష తీసుకుంటాను. తప్ప నేను ఇంకెవ్వరి దగ్గర దీక్ష తీసుకోను. ఒకవేళ మరి మీరు నాకిప్పుడు దీక్ష ఇవ్వకపోతే, ఆ శిష్యులు ఆయన పేరు రాయడానికి ఒప్పుకోకపోతే, నేను వెంటనే అగ్నిలో దూకేస్తాను. అయితే భక్తులంటారనమాట, "అమ్మ నీకెందుకయ్యా అంత కష్టము? సరే నీ పేరు రాస్తున్నాము. నీకు కూడా దీక్ష లభిస్తుంది ఇప్పుడే." సరే అయితే. ఏం చేయాలి నేను? అంటే ఆళ్ళు చెప్తారనమాట. "ఇదిగో ఇప్పుడు నువ్వు ఇట్లా మంచిగా స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించు. ముందుగా గుండు గీసుకో. ఈ గడ్డం, మీసం అన్నీ తీసేసి ఆ! నూతన వస్త్రాలు ధరించిరా." చెప్పగానే ఆయన ఆశ్చర్యపోతాడు. అమ్మమ్మమ్మో! నేనలా చెయ్యలేను. ఎందుకు చేయలేవు? ఇప్పుడే అన్నా గదా! అగ్నిలో అయినా దూకేస్తాను. అగ్నిలో అయినా దూకుతాను కానీ నా గడ్డం మాత్రం తీసేయను. నా గడ్డం అంటే నాకు చాలా ఇష్టం. నేనైతే తీసేయను. గావాలంటే అగ్నిలో దూకుతాను. అదేమిటయ్యా! అదేం భక్తి నీకు? గడ్డం మీద నీకెందుకు అంత ప్రేమ? నా గడ్డం మీద నాకు చాలా మోహం. నాకు చాలా ఇష్టం. అందుకని నేను తీసేయను. అయితే సరే అని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు అంటారనమాట. సరే అయితే అలానే తీసుకో.
ఆయన అప్పుడే సరే, సరే అని చెప్పిన తర్వాత బయటికి వెళ్తారనమాట సైకిల్ మీద. సైకిల్ మీద ఆయన బయటికి వెళ్ళినప్పుడు ఆయన సైకిల్ చైన్ పడిపోతుందనమాట. ఆయన చైన్ తీయడానికి ఆయన వంగినప్పుడు ఏమవుతుందంటే, ఆ సైకిల్ చైన్‌లో ఆయన గడ్డం ఇరుక్కొని పోతుంది. ఎంత ప్రయత్నం చేసినా గాని అది రావట్లేదు. తర్వాతకి ఇంకది ఎంతైనా రావట్లేదు. ఇంక ఆయనకి చాలా నొప్పిగా ఉందని అప్పుడు ఆయనది కట్ చేసేస్తారనమాట. అప్పుడు ఆయన షేవింగ్ చేసుకుంటాడు. అంటే ఏదో ఒక విధంగా ఆయన గడ్డం పోయింది. ఆ విధంగానే ఆయనకి దీక్ష తీసుకున్నారనమాట. అయితే తర్వాత ఎక్కువగా మనకి భక్తుల్ని చూస్తే ఎలా ఉంటారు అంటే హరినామ దీక్ష తీసుకున్నప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రత్యేకమైన పేరు. అంటే జన్మతోగా ఉన్న పేరు కాకుండా కొత్త పేరు ఇస్తారు. ఆ పేర్లు కూడా ఒక్కొక్క గురువు ఒక్కొక్క విధానంగా వాళ్ళ యొక్క మూడ్‌ని బట్టి వాళ్ళు పేర్లిస్తూ ఉంటారు. కొంతమంది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు కొంతమందికి చాలా చాలా పెద్ద పెద్ద పేర్లిచ్చేవారనమాట. ఇంకొందరికి వాళ్ళు ఒకవేళ ఆల్రెడీ వాళ్ళ పేరు కృష్ణ చైతన్యానికి సూటబుల్‌గా ఉందనుకోండి. కొంతమందికి కృష్ణ, ఆహ్ గోపాల్ అలాంటి పేర్లు అలాంటివి ఉన్నప్పుడు ఏం చేస్తారు? దానికి దాస్ మాత్రం జోడిస్తారనమాట. దాస్ జోడించి వాళ్ళకి ఆ పేరు యథావిధిగా ఇస్తారు. అలా ఆయన దీక్షని ఇచ్చిన తర్వాత వాళ్ళ శిష్యుల్ని ఎవరు కూడా ఆయన నా శిష్యులని చెప్పుకునేవారు కాదు. వీళ్ళందరూ కూడా మా గురు మహారాజ్ శిష్యులే. ఆయన అదే భావంతో చూసేవారు. అందుకని శిష్యుడు నా శిష్యులని చెప్పుకోకుండా ఆయనేమంటారు వీళ్ళందరూ కూడా నాకు గురువులే. ఎందుకండి వీళ్ళందరూ మీకెలా గురువవుతారు? మీరు కదా వాళ్ళకి గురువు అంటే, ఇక చూడు ఇక్కడ ఎంతమంది నా శిష్యులు అని చెప్తున్నారు కదా! వీళ్ళలో అందరిలో కూడా ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఎంతో మంచి లక్షణం ఉంది. వీళ్ళ ద్వారా నేను ఇది నేర్చుకోవచ్చు. వాళ్ళ ద్వారా ఇది నేను నేర్చుకోవచ్చు అని చెప్పి శిష్యులను కూడా ప్రభు అని పిలిచేవారు. పేరు పెట్టి పిలవకుండా శిష్యులను కూడా ప్రభు అని పిలిచేవారనమాట. ఆయనకి అంతా ఆహ్ వినయం ఉండేదనమాట. ఎవరిని కూడా ఒక శిష్యుడిని కూడా నా శిష్యుడని చెప్పుకోవడం కానీ, వాళ్ళ మీద అజమాయిషీ చేయడానికి కానీ, ఆయన ఎప్పుడు కూడా ప్రయత్నం చేసేవారు కాదు. కొంతమంది ఏమిటి అంటే శిష్యుల్ని మీద వాళ్ళు అజమాయిషీ చేయాలని, పెత్తనం చేయాలి అని చూస్తూ ఉంటారనమాట. వాళ్ళ అదుపాజ్ఞల్లో ఉంచుకోవాలని. అటువంటి వాళ్ళని గురువు కాదు, గరువు అని చెప్తారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. గరువు అంటే ఏమిటి అంటే, గరువు అంటే కాకి. వాళ్ళు గురువులు కాదు. గరువు అంటే వాళ్ళు కాకులతో సమానం అని చెప్తారు. అయితే ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్‌లో ఆయన శిష్యులనే శిష్యులని ఒప్పుకోరు. మరి అలాంటప్పుడు ఆయన వ్యాస పూజ ఎలా చేయించుకుంటారు? కానీ వ్యాస పూజ మహోత్సవ సమయం వచ్చింది. వ్యాస పూజ అంటే మన గురు మహారాజ్ యొక్క పుట్టినరోజు ఉత్సవాన్ని వ్యాస పూజ ఉత్సవం అని చెప్తారు. అయితే ఆయన వ్యాస పూజ ఉత్సవం వచ్చినప్పుడు శిష్యులు జరపాలి కదా! ఆయన ఒప్పుకునేవారు కాదనమాట. ఇలా శిష్యులు ఎంతో ఆహ్ కష్టపడి ఆయన్ని ఒప్పించేవారు. అప్పుడాయన ఒకటే మాట అనేవారు. "ఎందుకు నాదెందుకు? మీరు వ్యాస పూజ ఇప్పటిని మీరు వ్యాస మహర్షి పుట్టినరోజు ఆ రోజు చేసుకోండి వ్యాస పూజ. నా జన్మదినాన్ని వ్యాస పూజగా చేయాల్సిన అవసరం లేదు" అని చెప్పేవారు. యాక్చువల్‌గా ఎప్పుడు కూడా మన సంప్రదాయంలో వాళ్ళ గురువు యొక్క జన్మదినాన్నే వ్యాస పూజగా మనం జరుపుకుంటూ ఉంటాం. కానీ ఆయన వినయంతో ఆ విధంగా చెప్పేవారనమాట. ఆయన శిష్యుల పట్ల ఎంత ప్రేమగా ఉండేవారంటే, కేవలం నేను గురువుని అని చెప్పుకోవడం కాదు. వాళ్ళ శిష్యులందరూ పడుకొని నిద్రపోయిన తర్వాత, ఆయన నైట్ వెళ్ళేవాడనమాట. వాళ్ళ శిష్యుల యొక్క గదికి వెళ్లి, వాళ్ళందరూ ఎలా పడుకున్నారు? సరిగ్గా పడుకున్నారా లేదా? వాళ్ళకేమన్నా దోమలు కుడుతున్నాయా? అని చూసి దోమల నెట్ వీలైతే పెట్టేవారంట. కొంతమందికి బెడ్ షీట్ కప్పేవారంట. ఇలా చూసి వాళ్ళెలా పడుకున్నారని చూసి వచ్చేవారు. ఎందుకంటే, ప్రతిరోజు ఆయన లేట్‌గా పడుకునేవారు, తొందరగా లేసేవారు. ప్రతిరోజు కూడా. వాళ్ళందరు శిష్యులు పడుకున్నాక పడుకునేవారు. వాళ్ళందరికంటే ముందు. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం ఆయన టైమ్ టేబుల్. ఆయన 2 గంటలకు లేసేవారు. పడుకోవడము ఆయన 11 గంటలకు అలా పడుకునేవారు. కేవలం 2 గంటలు లేదా 3 గంటలు మాత్రమే పడుకునేవారు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు. 2 గంటలకి ఆయన లేచి మంగళహారతి లోపే అది 32 మాలలు చేసేవారు. చేసిన తర్వాత మంగళహారతి అయిపోయిన తర్వాత 32 అలా ఆయన 8 గంటలకల్లా మొత్తం 64 మాలలు జపం చేసేవారు ప్రతిరోజు కూడా. 64 మాలలు జపం చేసి మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. మళ్ళీ మధ్యాహ్నం పూట ఇంకొక 64 చేసేవారు.
అలా ఆయన అంత కఠినమైన సాధన చేసేవారనమాట. అయితే ఆయన కేవలము అదొకటి చూసుకోవడమే కాదు. వాళ్ళ శిష్యులు ఎప్పుడైనా సరిగ్గా బట్టలు లేవనుకోండి, "ఏమైంది నీకు? నీకు ఈ బట్టలెందుకు ఇలా ఉన్నాయి? నీకు లేవా? ఏమైంది?" అని అడిగి వాళ్ళకి సరియైన బట్టలిచ్చేవాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు కూడా అడిగేవారు. "నువ్వు ప్రసాదం తీసుకున్నావా? అది సరిగ్గా భోజనం చేశావా లేదా? ఎలా ఉంది ఆరోగ్యం?" అని అన్నీ పట్టించుకునేవారనమాట. ఏదో నా శిష్యులు వాళ్ళు నాకు సేవ చేయాలి అనే భావన ఎప్పుడు కూడా ఉండేది కాదు. శిష్యుల్ని కూడా ఇలా అంటే ఏమైనా కావాలి అంటే ఆయన "నాకది తెచ్చివ్వు, నాకిది తెచ్చివ్వు" అని అలా అడిగేవారు కాదు. "నీకు వీలైతే నాకు కొన్ని మంచినీళ్ళు ఇవ్వగలవా? అది తీసుకురాగలవా?" అలా రిక్వెస్టింగ్ అనమాట. ఏది కూడా ఒక ఆర్డర్ చేసినట్టు ఎప్పుడు కూడా చేసేవారు కాదు. ఇప్పుడు ఆయన మ్యాగజైన్స్ నడిపించేవారు. ఆ మ్యాగజైన్స్‌లో ప్రతిరోజు దినపత్రిక, వారపత్రిక, మాసపత్రిక అలా నడిపించేవారు. అందులో వాళ్ళ శిష్యులు ఆర్టికల్స్ రాసేవాళ్ళు. రాసినప్పుడు ఎక్కడైనా కానీ ఏదైనా తప్పున్నా, ఇంకేదైనా బాగా రాయాలనుకుంటే చూసి ఆయన ఇది బాలేదు, అది బాలేదు, అది సరిచేయండి, ఇది సరిచేయండి అలా చెప్పేవారు కాదు. ఇది చాలా బాగా రాసావు. నువ్వు చాలా బావుంది. ఇందులో కొన్నేమైనా చేంజెస్ చేస్తే ఇంకా బావుంటుంది. ఇక్కడ ఇలా మార్పు చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి చూడు. ఇక్కడ ఎక్స్‌ప్లనేషను ఇంకొంచెం ఇస్తే బావుంటుందేమో! ఒకసారి ఆలోచించు. అలా చెప్తారనమాట. ఏదో జస్ట్ ఒక సలహా చెప్పినట్టు చెప్తారు కానీ, ఒక ఆదేశం ఇచ్చినట్టు ఎప్పుడు కూడా చెప్పేవారు కాదనమాట. ఆయన అమోఘలీల ప్రభువు చెప్తూ ఉంటే నేను విన్నాను. గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్. గోపాలకృష్ణ గోస్వామి మహారాజు ఆయన ఒకసారి అమోఘలీల ప్రభువు ఏం చేశారంటే ఆయన వ్యాస పూజ ఆయన శిష్యుడనమాట. ఆయన వ్యాస పూజ ఆఫరింగ్స్ అంటే గురువు వ్యాస పూజ అప్పుడు ప్రతి శిష్యుడు కూడా ఆయనతోని గురువుకున్న బంధాన్ని కొంత రాస్తారనమాట. ఒక 2, 3 పేరాగ్రాఫ్‌లు లేకపోతే 4, 5 పేరాగ్రాఫ్‌లు వాళ్ళ మనసులో ఉన్న మాటను రాస్తారు. అవన్నీ కూడా శిష్యులు రాసినవన్నీ కూడా కలిపి ఒక బుక్కులాగా ప్రింట్ చేస్తారు. ఆ ప్రింట్ చేసింది ఆయనకివ్వడం కోసమే ఆయన వచ్చారు. వచ్చినప్పుడు ఆయన "ఇదేమిటి?" అని అడిగారు గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్. ఇది మీ వ్యాస పూజ ఆఫరింగ్ మేము శిష్యులందరి తయారు చేసింది అంటే, అవునా? అయితే ఇది నాకు ఒక కాపీ ఇవ్వగలవా? అని అడిగారనమాట. ఆయన ఆశ్చర్యపోయారు. ఇది నేను ఆపి ఇవ్వగలవండి చేసిందే మీకోసం. మీకివ్వడానికే చేసింది. ఆయన కోసమే చేసిందని తెలిసి నాకిస్తావా అని గూడా అడగల. నాకొక కాపీ ఇవ్వగలవా? అంటే శిష్యులతోని ఎలా అడిగేవారంటే ఎంతో వినయం. నా ఇది నా హక్కు అనేది ఎప్పుడు కూడా అంత శుద్ధ భక్తులకు ఉండదనమాట. ప్రతి ఒక్కటి కూడా వినయంగానే అడిగారు. అలాంటి శుద్ధ భక్తుల్ని చూస్తే మనం ప్రతి నిమిషం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ఏదో ఒకటుంటుంది. వాళ్ళలో అంత గొప్ప వినయము, విధేయతలు, ఆ భక్తి ఎలా వస్తుంది అంటే, మనకి చైతన్య మహాప్రభు ఏం చెప్పారు శిష్టాష్టకంలో "తృణాదపి సునీచేన" ఫస్టు మన భక్తిలో ఉన్నత స్థాయికి వెళ్ళక ముందే అసలు హరినామం యొక్క గొప్పతనం ఏమిటి అనే శిష్టాష్టకంలో చెప్పగానే, తర్వాత చెప్పిందేమిటి మనకి? ముఖ్యంగా మనకు తర్వాత చెప్పిందేమిటి అంటే, "తృణాదపి సునీచేన" అంటే నీ సాధనలో నువ్వు పురోగతి చెందాలి, భక్తిలో పురోగతి, ఉన్నత భక్తుడివి అవ్వాలి అంటే ఫస్ట్ మనము తృణాదపి సునిచేన వినయం నేర్చుకోవాలి. అందుకనే ఇలాంటి ఆచార్యుల్ని, సీనియర్ భక్తుల్ని చూస్తే, మహారాజుల్ని చూస్తే ఫస్ట్ వాళ్ళ వినయం ఏంటో మనకర్థమవుతది. వాళ్ళ వాళ్ళలో అన్ని గుణాలు ఉన్నాయి కాబట్టే వాళ్ళంత శుద్ధ భక్తులు అవ్వగలిగారు. ముందు మనము అది తెలుసుకోవాలి. తర్వాత ఆయనకి కొంతమంది శిష్యుల పైన ఆయన ఎంతో కరుణ చూపించేవారనమాట. ఎంత కరుణ అంటే కొంతమంది శిష్యులొచ్చారు. వచ్చి మఠంలో ఆశ్రమంలో ఎంతో మంది శిష్యులుంటారు కదా! అందరు శిష్యులొచ్చి వేరే ఒక శిష్యుడి గురించి కంప్లెయింట్ చేస్తున్నారు. ఈయన ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు. ఆశ్రమంలో అందరికి ఇబ్బంది కలిగిస్తున్నాడు. అలా ఉంది. ఈయన వద్దండి మన ఆశ్రమంలో. ఈయనని పంపించేద్దాము. వేరే దగ్గర పంపించేద్దాము అన్నప్పుడు ఆహ్, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు చాలా బాధపడి హర్టయ్యారంట. హర్టయ్యి ఆయనన్నారు నువ్వు చెప్పావు గదా! నీలో ఎన్నో గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న మీ అందరిలో కూడా ఎన్నో గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి. మరి మీలో ఇన్ని గొప్ప గుణాలు ఉన్నప్పుడు మీకెందుకు ఆశ్రమము? మీరు ఆల్రెడీ మంచి భక్తులు కదా! మీకెందుకు ఆశ్రమము? పాపం ఆ భక్తుడికి ఎన్నో గుణాలు లేవు.
ఆయన ఎంతో కష్టపడుతున్నాడు ఈ భౌతిక జగత్తులో. ఆశ్రమం కావాల్సింది అతనికే కదా! ఆయనకే ఎక్కువ అవసరం ఉంది కదా! మీకంటే. అని ఆయన అనగానే వాళ్ళ భక్తులకి వాళ్ళ గురు మహారాజ్ మూడ్ అర్థమైందనమాట. ఓకే. ఒక గురువు అనేవాడు శిష్యుల గురించి ఎలా ఆలోచిస్తాడు? అంటే మనం అనుకుంటాము ఒక శిష్యుడు చాలా గొప్పవాడైతే బాగా సేవ చేస్తేనే గురువుకి చాలా ఇష్టమవుతాడు. అలాంటి గురువు మీదనే ప్రేమ చూపిస్తాడు, కరుణ చూపిస్తాడు అని. కానీ ఒక గురువు ఎలా ఉంటాడంటే, శిష్యుడులో ఎన్ని ఒక శిష్యుడిలో ఎన్ని అవగుణాలు ఉన్నప్పటికీ, ఎలా వాళ్ళని ఉద్ధరించాలి అనే భావం ఉంటుంది గురువుకి. అది ఒక సరియైన గురువు యొక్క లక్షణం. పేరుకి నామమాత్ర గురువులుంటే వాళ్ళేం చేస్తారు? ఆ నామమాత్ర గురువులు ఎవరైతే సరి అయిన వ్యక్తుల్లో ఆళ్ళని మాత్రమే శిష్యులుగా తీసుకొని మిగిలినని వదిలేస్తారు. కానీ ఒక ఈ శుద్ధ భక్తులైన వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళ ఉద్దేశ్యం ఏమిటి? నేనెందుకసలు గురువుగా ఇక్కడికొచ్చాను? భగవంతుడి యొక్క ప్రతినిధిగా అంటే, నేను భగవంతుడిగా ప్రతినిధిగా ఎందుకొచ్చాను అంటే, వీళ్ళందరికీ కృష్ణ కృప ఇవ్వాలి. కృష్ణ కరుణ ఇయ్యాలి. వాళ్ళని భక్తులుగా మార్చడానికి ప్రయత్నం చేయడానికి వాళ్ళొచ్చారు. ఆల్రెడీ అన్ని గుణాలు ఉన్న వాళ్ళని మార్చడంలో ఏముంటుంది ప్రయత్నం? అందులో ఏముంటుంది? ఎవరైతే వాళ్ళింకా ఎంతో కష్టపడుతున్నారో సాధకులుగా వాళ్ళకు మన అవసరం ఉంది అని బలంగా నమ్మేవారనమాట. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. ఎవరిని కూడా కానీ ఆయన వదిలిపెట్టేవారు కాదు. ఇంకొకసారి ఒక శిష్యుడు చాలా సీనియర్ భక్తుడనమాట ఆయన. ఆయనేం చేశాడంటే ఒక ఆశ్రమంలో సీనియర్ పూజారి. ఆయన కూడా బ్రాహ్మణ దీక్ష తీసుకున్నారు. ప్రతిరోజు పూజారిగా సేవ చేస్తూ ఉన్నారు. పూజారిగా సేవ చేస్తూ ఉంటే ఆయన కొంచెం లేట్‌గా చేస్తున్నాడు. ఏమిటి ఉదయం లేచి అన్ని పనులు పూర్తి చేసుకొని అంతా అన్నీ సరి చేసుకొని పూజ చేసే సమయం వచ్చేలోపు లేట్ అయిపోతుంది. 5 కొన్నిసార్లు 5:30 అలా అయిపోతుంటే 4:30కి అవ్వాల్సిన హారతి లేట్ చేస్తున్నాడు అని చెప్పి ఆయనకు పనిష్మెంట్ ఇచ్చాడన్నమాట. ఏమిటా పనిష్మెంటు? ఒక రోజంతా ఎండలో నిలబడాలి అని పనిష్మెంట్ ఇచ్చాడు. అది తెలుసుకొని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు చాలా బాధపడ్డారన్నమాట. హర్ట్ అయ్యారు. హర్ట్ అయ్యి ఆయన ఒకటే అన్నారు. ఆయన ఒక మందిరంలో పూజారి బ్రాహ్మణ దీక్షితులు ఆయనను నువ్వు రోజంతా ఎండలో నిలబెడతావా? అసలు అలా చేయడానికి నీకు ఎలా మనసొప్పింది? అంత గొప్ప భక్తుడిని నువ్వు ఎలా ఒక ఎండలో నిలబెడతావని ఆ సీనియర్ భక్తుడిని బాగా మందలించారన్నమాట. ఆయన ఎంతో కరుణ చూపించేవాడు శిష్యుల మీద. ఆయన ఎప్పుడు కూడా కోపం తెచ్చుకునేవాడు కాదు. ఒక శిష్యుడు అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఆశ్రమంలో లేరు. ఆయన బయటికి వెళ్లారు. ఆయన సేవ సరిగ్గా చేయడం లేదు. ఆయన మీద ఎన్నో కంప్లెయింట్స్ ఉన్నాయన్నమాట. అందుకని ఏం చేశారు భక్తులందరూ ఆయన మీద కోపం వచ్చి ఏం చేశారు? ఆయన్ని ఏదో మందలించారన్నమాట. మందలిస్తే ఆయన బాధపడుతూ కోపం తెచ్చుకొని వెళ్ళిపోయాడు. ఆశ్రమం నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత గురువుగారొచ్చారు. ఆ రోజు మందిరానికి ఓపెనింగ్ అన్నమాట. ఆ రోజే మందిరం ఓపెన్ చేస్తున్నారు. ముందుగా మనకి ఎన్నో ఉంటాయి గదా! మందిరాన్ని అది కొత్త మందిరాన్ని, నూతన మందిరాన్ని ఆవిష్కరించాలి అంటే ఎన్నో విధి విధానాలుంటాయి. అవన్నీ చెయ్యాలని ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటే, అందరు శిష్యులున్నారు. ఆయన లేడు. అదేంటి ఆ శిష్యుడు లేడు, ఎక్కడికెళ్ళాడు అని అడిగారన్నమాట. ఎక్కడికి వెళ్లారు అని అడిగితే అప్పుడు ఆయన లేరండి. ఆయన ఎళ్ళిపోయారు. ఏమైంది అంటే ఇట్లా ఇట్లా తప్పు చేశాడు. మేము మందలిచ్చాము ఎళ్ళిపోయాడు. మరి మీరెందుకు తీసుకురాలేదా? అంటే ఇప్పుడు మందిర నూతన మందిర మనకు ప్రారంభోత్సవం ఉంది కదా! మేమందరం కూడా చాలా బిజీగా ఉన్నాం. అందుకని ఆయన్ని తీసుకురావడానికి మాకు సమయం కుదరలేదు. తీసుకురాలేదు. అప్పుడు ఆయన ఒక మాట అన్నారు. ఇన్ని మందిరంలో ఉండే ఈ గోడలన్నిటికంటే కూడా ఆ ఒక వ్యక్తి ఎంతో ఉత్తమం. ఎందుకంటే ఆయన ఒక జీవాత్మ. ఆ జీవాత్మలని ఉద్ధరించడాని కోసమే ఈ మందిరం ఉంది. అంతే తప్ప మందిరం ఉందే వాళ్ళ కోసం. అంతే తప్ప మందిరం కోసం వాళ్ళు కాదు. ఎందుకోసం ఈ జీవాత్మల కోసం ఈ మందిరాన్ని నిర్మించింది. అందుకని మీరు వెళ్లి ఇప్పుడు ఆయన్ని తీసుకొని రండి. ఇప్పుడెలా తీసుకొనొస్తామండి? ప్రారంభోత్సవానికి సమయం అయితుంది. ఆయన ఎక్కడికెళ్ళాడో, ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడో తెలీదు. మేమెలా తీసుకురామిప్పుడు? అయితే నాకు తెలీదు మీరెలా తీసుకొస్తారు. ఇప్పుడు తీసుకొనొస్తేనే నేను ప్రారంభోత్సవం చేస్తాను. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తాను. లేకపోతే నేను చెయ్యను. సరే శిష్యులు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఆయనప్పుడు సలహా ఇచ్చారనమాట. ఆయనకి ఇంకా ఏదంటే ఇష్టం? ఆయన ఎక్కువగా ఇంకా ఏం పనులు చేస్తూ ఉంటాడు? ఆలోచించండి.
వాళ్ళందరూ ఆలోచించి చెప్పారనమాట. ఆయన కొన్ని సార్లు వాచ్ రిపేర్ చేస్తారండి. అవునా? అయితే వెళ్లి అక్కడ వెతకండి. సరే అయితే ఎక్కడ వెతకాలి? ఇక వాచ్ రిపేర్ సెంటర్‌లు ఎక్కడున్నాయా? అని మొత్తం అన్నీ వెతుకుతుంటే ఒక దగ్గర ఆయన కనిపించాడు. వెళ్లి ఆయన్నడిగారనమాట. "రండి, రండి మిమ్మల్ని గురువుగారు పిలుస్తున్నారు." అవునా! నన్ను గురువుగారు పిలుస్తున్నారా? గురువుగారు పిలిస్తే నాకు రావాలని ఉంది కానీ, నేనేం మొహం పెట్టుకొని రాను గురువుగారి దగ్గరికంటే, లేదు లేదయ్యా మిమ్మల్ని గురువుగారు పిలుస్తున్నారు. రండి తొందరగా. లేకపోతే అక్కడ ప్రారంభోత్సవం ఆగిపోతుంది మందిరానికి. అలా అని చెప్పి ఆయన్ని తీసుకొని రిక్వెస్ట్ చేసి తీసుకొని వెళ్తే, అప్పుడు ఆ గురువుగారు ఆయన క్షమించమని అడిగారు. ఆయన ఎంతో సంతోషంగా ఆయన్ని దగ్గరికి తీసుకున్నారన్నమాట. ఆ తర్వాతనే మనకి మందిర ప్రారంభోత్సవం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనకి ఇంకొకటి కూడా చెప్పారనమాట. గోపాలకృష్ణ గోస్వామి మహారాజు ఒకసారి ఇలానే ఒక శిష్యుడు కోపం వచ్చి వెళ్ళిపోయాడనమాట. ఏదో ఆయనకి కోపం వచ్చింది. ఆశ్రమంలోంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆయన కోసము ప్రయత్నం చేశారు. ఎవరు ఎంత ప్రయత్నం చేసినా ఆయన రాలేదు. అయితే అప్పుడేం చేశారంటే గోపాలకృష్ణ మహారాజు మంగళహారతిలో మార్నింగ్ పెడతారు గదా! పాలతోని చేసే స్వీట్లు. ఆ స్వీట్ తీసుకొని రండి. అది తీసుకొని మనం వెళ్దాం. అని ఆ స్వీట్ తీసుకొని వెళ్ళి ఆ శిష్యుడిని అడిగారనమాట. "నువ్వు రా ఇంక వెళ్ళావు కోపం వచ్చి వెళ్ళిపోయావు" అంటే, "లేదు లేదు నేను రాను ఇంక." అయితే ఆయన సరే రిక్వెస్ట్ చేసినా రాలేదు. అప్పుడేం చేశారంటే ఆయన మంగళారతిలో స్వీట్స్ తీసుకెళ్లారు గదా! ఆ స్వీట్ ఇచ్చారు. స్వీట్ ఇస్తే ఆయన అప్పటి వరకు రానన్న ఆయన ఏం చేశాడంటే ఆ స్వీట్ తిన్నాడు. తిని ఆయన మనసంతా మారిపోయిందనమాట. అప్పుడు ఆయన కొంత సైలెంట్‌గా అయిపోయారు. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్, "సరే నువ్వు మందిరానికి, ఆశ్రమానికొస్తే ఈ మంగళారతిలో ఉండే స్వీట్స్ ప్రతిరోజు నీకిస్తాను. ప్రతిరోజు నీకు పంపిస్తాను నేను." ఆయన వెంటనే రావడానికి ఒప్పుకున్నారనమాట. ఎక్కువగా మన ఆచార్యులు కష్టమైనయి ఏం చేయరండి. ప్రసాదము, మంచి స్మైలింగ్, మంచి మాటలు అంతే. దాంతోనే ఎదుటి వాళ్ళ మనసుని గెలిచేసుకుంటారు. ఏదో ఇచ్చేసి గొప్ప గొప్పవి ఏవేదైనా ఇస్తేనే ఎదుటి వాళ్ళలో మార్పొస్తుంది అది కాదు. మన మన మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటే, ఎంత పవిత్రంగా ఉంటే, మన కమిట్మెంటు, మన ఆలోచన విధానం కూడా ఈ వ్యక్తిని ఎలా అయినా కృష్ణ చైతన్యంలోకి తీసుకొని రావాలి అనే భావన ఉంటే, శక్తి మనకు లేకపోయినప్పటికీ గురు పరంపర ద్వారా ఆ శక్తి మనకి కృష్ణుడే ఇస్తాడు. అందుకని ప్రతిదానికి కూడా మేమేమి టెన్షన్ పడక్కర్లే. ఎవరు ఎలాంటి వాళ్ళైనా సరే కృష్ణుడే వాళ్ళని దారిలో పెడతాడు. ఇంకొకసారి ఇంకొక శిష్యుడు. ఆయనకి ఎన్నో సంవత్సరాల నుంచి సేవ చేస్తూ ఉన్నారు. అయితే సేవ చేస్తూ ఉంటే గురువుగారు ఒకరోజు తిట్టారనమాట. ఈయనేదో తప్పు చేశాడు. తప్పు చేస్తే గురువుగారు తిట్టారు. ఆయనకు కోపం వచ్చింది. కోపం వస్తే ఏం చేశాడు? ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత ఎ కొన్ని రోజుల తర్వాత తిరిగొచ్చాడనమాట. కొన్ని రోజుల తర్వాత తిరిగొస్తే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల దగ్గరికి వెళ్లారు. వెళ్తే ఆయనన్నారనమాట. "లేదు లేదు. నువ్వు వెళ్ళిపోయావు కదా! నువ్వు తప్పు చేశావు కదా! నేను నిన్ను అంగీకరించను. నువ్వు వెళ్ళు." అదేంటి అందరి మీద ఎంతో కరుణ చూపిస్తారు గురు మహారాజ్. ఎందుకని నన్ను ఒప్పుకోవడం లేదు, నన్ను పంపించేస్తున్నారు అని ఆయన చాలా ఫీల్ అవుతాడు. కానీ తర్వాత ఆయన్ని పంపించిందెవరు అంటే ఆ టెంపుల్ కమాండర్ అన్నమాట. టెంపుల్‌లో ఎవరైనా గాని ఆయన ఇన్‌స్ట్రక్షన్స్, ఆయన ఆదేశాలు ఫాలో అవ్వాలి. ఆయన పంపించాడు. తర్వాత ఏం చేశాడు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్‌లు ఆయన పిలిచారు. పిలిచి ఏం చెప్పారంటే, "నువ్వు వెళ్లి ఆ శిష్యుడిని ఒప్పించి ఇక్కడ ఆశ్రమంలో ఉంచు." అదేమిటి మీరు పంపించారు గదా! నేనేమన్నా మీకంటే గొప్పవాడినా? నేనెలా ఆయన్ని బతిలాడతాను? మీరు పంపించారుగా, మీరు ఒప్పుకోలేదుగా. సరే వెళ్తే వెళ్ళనివ్వండి. ఇప్పుడాయనేమన్నారంటే, ఇప్పుడు నేను గనక ఒప్పుకుంటే, నువ్వేమో కఠినమైన హృదయం, నేనేమో నా మనసెంతో కరుణ కలిగి ఉన్నది. నాకెంతో కరుణ ఉందని ఆయననుకుంటాడు. అందుకని నేనిప్పుడు కఠినంగా ఉన్నాను. నువ్వెళ్లి ఒప్పించు. నీది ఎంతో మృదువైన స్వభావం అని ఆయననుకుంటాడు. నీ మీద కోపం రాదు. నువ్వు పంపించావు కాబట్టి నువ్వే పిలువు అని ఆయన్ని రిక్వెస్ట్ చేసి టెంపుల్ కమాండర్‌ని ఆ భక్తుడిని ఒప్పించి ఆశ్రమంలో ఉంచారన్నమాట. అంటే ఏమిటిక్కడ మనకి మన ముందు ఎలా ఉన్నా కానీ మన గురువు కానీ ఎప్పుడు కూడా శిష్యుడి గురించే ఆలోచిస్తారు.
శిష్యుడికి ఏ విధంగా మంచి చేయాలని ఆలోచిస్తాడు. ఆయన మన ముందు ఎలా ఉన్నాడో అలానే అలానే అని కాదు. శిష్యుల ద్వారా కూడా మనకు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. అందుకనే కొన్నిసార్లు గురువు కఠినంగా ఉన్నా, ఆయన శిష్యులు చాలా మృదు స్వభావాన్ని కలిగి ఉంటారు. వాళ్ళకి ఒక్కొక్కసారి గురువు గారికి నిజంగా కోపమొచ్చినా శిష్యులు వెళ్లి వాళ్ళని ఒప్పిస్తారు కూడాను. అందుకనే కేవలం గురువే కాదు, గురు మహారాజ్ యొక్క సీనియర్ భక్తులు కూడా చాలా ముఖ్యం. వాళ్ళ యొక్క కరుణ మీద కూడా కొన్నిసార్లు గురువు యొక్క కరుణ ఆధారపడి ఉంటుంది. అందుకని కొంతమంది శిష్యులు ఎలా ఉండేవారంటే, ఎక్కడికైనా మందిరానికి పంపించేవారనమాట. "నువ్వు ఈ మందిరానికి వెళ్ళు, ఆ మందిరానికి వెళ్ళు సేవ చేయడానికని" ఆశ్రమాలకు పంపించినప్పుడు ఆయన ఎలా ఒక అప్పుడులో బ్రహ్మచారులు వాళ్ళే తర్వాత సన్యాసులుగా అయ్యేవారు. ఆ బ్రహ్మచారులు ఎక్కడ సేవ ఉంటే అక్కడికి వెళ్ళేవారు. అయితే సేవ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రహ్మచారులు కాబట్టి వాళ్ళకి ఏ విధమైన సంపాదన ఉండదు. వాళ్ళు టెంపుల్ ఇన్‌స్ట్రక్షన్స్ మీదనే 100% ఆధారపడి ఉంటారు. ఇప్పుడేం జరుగుతుందంటే వెళ్ళిన తర్వాత మళ్ళీ టికెట్ బుక్ చేసి వాళ్ళకిచ్చే వరకు కూడా మళ్ళీ వాళ్ళు వేరే టెంపుల్‌కి వెళ్ళడానికి ఉండదు. వాళ్ళ అసలు టెంపుల్‌కి వెళ్ళడానికి ఉండదు వాళ్ళకి. ఆశ్రమానికి వెళ్ళాలన్నా ఇక్కడ వాళ్ళు టికెట్ బుక్ చేసి ఇవ్వాలి. అందుకని ఎన్ని రోజులు వాళ్ళిచ్చినా కానీ ఇచ్చే వరకు అలానే ఎదురు చూడాలి ఆ బ్రహ్మచారులు. ఎప్పుడు కూడా రౌండ్ ట్రిప్ టికెట్స్ ఇచ్చేవారు కాదంట. వాళ్ళని ఎలా సేవాభావం ఉంది చూసి వాళ్ళతో అవసరమైనన్ని రోజులు అక్కడ ఉంచుకొని వాళ్ళకి అవసరమైనప్పుడు గురు మహారాజ్ ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చినప్పుడే వాళ్ళకి టికెట్ ఇచ్చేవారనమాట వెళ్ళడానికి. అంటే ప్రతిసారి కూడా ఎలా ఉండేవాళ్ళంటే ఆయన ఆలోచన విధానం ఎలా ఉండేదంటే ఒక భక్తులు వేరే శిష్యులు వచ్చి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్‌లతో చెప్పారు. ఈయన ఈ వ్యక్తి ఉన్నాడు కదా! ఆయన చాలా అటాచ్‌మెంట్ ఉందండి ఇక్కడ. ఈ ప్రదేశాన్ని విడిచి వెళ్ళడానికి అసలాయనకి ఇంట్రెస్ట్ లేదు. అందుకని ఇక్కడే ఉండిపోతున్నాడు. చాలా అటాచ్‌మెంట్ పెంచుకున్నాడు. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్‌లు ఏం చేశారంటే పిలిచారు. పిలిచి, "నేను వేరే మందిరానికి నువ్వు వెళ్ళాలి. వెంటనే బ్యాగ్ సర్దుకో అక్కడికి వెళ్దువు గాని." ఆయన వెంటనే వెళ్ళాడు. సరే గురు మహారాజ్ నేనిప్పుడే వస్తానని వెళ్ళాడు. ఆయన బ్యాగ్ సర్దుకున్నాడు, వచ్చేసాడు. సరే నేనిప్పుడు వెళ్ళనా అంటే, లేదు లేదు. నేను నిన్ను పరీక్షించడానికి అడిగాను తప్ప నిన్ను పంపించాలని కాదు. అంటే ఇప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలంటే ఇక్కడ ఏదైనా మనకి ఒక సేవ ఇచ్చారనుకోండి. మనము ఎప్పుడు కూడా సేవ ఎవరు ఇచ్చారు అనే దాంతో వాళ్ళ మూడ్ ప్రకారం మనం సేవ చేయాలి. సేవ ఎలా చేయాలి మాతాజీ హరే కృష్ణ? గురువు గారి యొక్క మూడు ప్రకారం మూడు చేయాలి. ప్రకారం గురువు గారు. గురువుగారి యొక్క మూడ్. అంటే కొన్నిసార్లు గురువే మనకి సేవ ఇవ్వరు. మన మెంటర్స్ కానీ, టెంపుల్‌లో టెంపుల్ మేనేజ్‌మెంట్ కానీ మనకు కొన్ని సార్లు సేవ ఇస్తారు. అయితే మనం ఎలా అయిపోతామంటే కొన్నిసార్లు వాళ్ళ మూడ్ పక్కకు పెట్టి సేవకు ఎక్కువగా అటాచ్‌మెంట్ అవుతాం. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఏమిటి? నన్ను ఫైనాన్స్ ఎవరైనా చూసుకోమన్నారు. ఒక శిష్యుడికి ఇచ్చారు. ఫైనాన్స్ చూసుకోమన్నారు. ఏమిటి? నువ్వు ఎలా అయినా సరే నువ్వు ఖర్చుని తగ్గించాలి. ఇది నీ డ్యూటీ. ఎక్కువగా మందిరంలో ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. ఖర్చుని తగ్గించాలి. కొన్నిసార్లు ఏం చేస్తాం, సరే ఖర్చుని తగ్గించాలి. మొత్తం దీనికింత ఖర్చు, దీనికింత ఖర్చు, బడ్జెట్ ఇంతుంది మనకి. కానీ బడ్జెట్ ఇంత తక్కువలో అయిపోవాలి. అలా అని ఏం చేస్తాం, ఎక్కువగా దానికి అటాచ్‌మెంట్ అయిపోతాం. ఖర్చు తగ్గించాలని. కానీ మనకి ఎవరు చెప్పారో మెంటర్ కొన్ని సార్లొచ్చి ఆయన సలహా ఇస్తాడు. ఇక్కడ ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు. నువ్విది శాంక్షన్ చేసేయి. ఆ! లేదు లేదండి. నేను శాంక్షన్ చెయ్యను. ఎందుకంటే, అక్కడ మీరు చెప్పారు కదా! ఖర్చు తగ్గుతుంది. ఇలా చేస్తే ఎక్కువ ఖర్చవుతుంది. కానీ వాళ్ళే చెప్తున్నారు కదా! అలా వద్దు నువ్విలా చెయి. కొన్నిసార్లు మనకేదైనా సేవ ఇస్తారు. సేవ ఇచ్చి, "నువ్వు ఈ సేవ చేస్తున్నావు గదా! ఈ సేవ వద్దిప్పుడు. ఈ సేవ వేరే వాళ్ళు చేస్తారు. నువ్వు ఇంకో సేవ చెయ్యి. ఎందుకంటే అక్కడ నీకు ఇది ఇంపార్టెంట్ ఉంది. అక్కడ నీ అవసరం ఉంది." లేదు లేదండి. ఇది ఫస్ట్ నుంచి నేనే చేస్తున్నాను. నేను చెయ్యకపోతే ఈ సేవ సరిగ్గా ఉండదు. ఇది సరిగ్గా జరగదు కాబట్టి నేను ఇదే సేవ చేస్తాను. ఈ అటాచ్‌మెంట్ అనేది ఎప్పుడు కూడా ఎవరి పట్ల ఉండదు. ఒక వ్యక్తి పట్ల, ఒక ఆశ్రమం పట్ల, ఒక మందిరం పట్ల, ఒక సేవ పట్ల మనకి అటాచ్‌మెంట్ ఉండదు. మన సేవ, మన మూడెప్పుడు కూడా కృష్ణుడిని ప్లీజ్ చేయాలి. కృష్ణుడిని ప్లీజ్ చేయాలి అంటే మన గురువుని, మన టెంపుల్ మేనేజ్‌మెంట్‌ని, మన మెంటర్‌ని కూడా ప్లీజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు అన్నీ ఆలోచించి చెప్తారు మనకి సేవనిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆ సేవ నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు చేయగలరు. కానీ ఇంకొక సేవ ఉంది. అది సీనియర్స్ చేయాలి.
అందుకని నువ్వైతే సరిపోతావని నిన్ను పంపిస్తుంటే, లేదు లేదు నేను వెళ్ళను. అది అపరాధం అన్నమాట. అలా చేస్తే ఏం జరుగుతుందంటే, మనము అటాచ్‌మెంట్ అంటే దేనికి కూడా సంగత్వం ఎక్కువగా పెంచుకోకూడదు. దేని పట్ల అయినా సరే. మన సీనియర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే కొన్ని సార్లు వాళ్ళు మనకి ఏమన్నా ఇన్‌స్ట్రక్షన్ ఇస్తే, అలా ఎందుకిచ్చారు అనేది మనకు తెలియదు. కానీ వాళ్ళ మనసులో ఎన్నో ఆలోచనలుంటాయి. అందుకని సీనియర్స్ చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఇంకొక వ్యక్తి అలా మనకి భక్తులందరూ కూడా ఆహ్, సేవ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని చూస్తే ఆయన ఎన్ని సంవత్సరాలైనా కానియండి. కృష్ణ చైతన్యంలోకొచ్చి ఎన్ని సంవత్సరాలైనా కానివ్వండి. కానీ ఆ భక్తుడిని చూస్తే మనం చెప్పొచ్చనమాట. ఎలా? "మీ సాధన ఎలా ఉందండి?" ఎలా ఉంది అంటే, ఎవరైతే కొత్తగా వచ్చిన డివోటీస్ ఆ సాధన అండి బానే ఉందండి. బానే జరిగిపోతుంది అని చెప్తారు. ఎవరైతే సీనియర్స్ ఉంటారో, నేను ఇంకా చాలా స్ట్రగుల్ అవుతున్నానండి సాధన. సాధన చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే ఏమిటి? వాళ్ళ సాధన సరిగ్గా లేదు అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఎవరైతే మాది సరిగ్గా లేదు అని ఒప్పుకుంటారో, వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎస్ మాతాజీ. ఎవరైతే మాది బావుంది అని చెప్తారో, ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉందా? ఉండదు మాతాజీ, ఎక్కువగా ఉండదు. ఆల్రెడీ నేను బావుంది అనుకున్నప్పుడు ఆ అవకాశం ఉంటది. అవును. అందుకనే భక్తుల్ని చూస్తే వాళ్ళు సీనియర్స్ అనేది వాళ్ళు ఎన్ని సంవత్సరాలయింది అని కాదు. వాళ్ళ సాధన ఎలా ఉంది అనేది వాళ్ళ యొక్క ఆహ్, వినయంతోని మనము గుర్తించొచ్చనమాట. కొంతమంది ఇలా ఉంటారు. నేనెప్పుడు ఈ గ్రూప్‌తోనే సేవ చేస్తాను మాతాజీ. ఇప్పుడు నన్ను కొత్త గ్రూప్‌లో వేసేశారు. కొత్త గ్రూప్‌తో నాకెందుకేశారు? ఈ భక్తులతో అయితే నేను బాగా సేవ చేస్తాను. అలాంటి అటాచ్‌మెంట్ మనము ఎప్పుడు కూడా మనం పెట్టుకోకూడదు. కొన్నిసార్లు ఆహ్, మనకి గురువులు కొన్ని సేవల్ని ఇస్తారు. సేవని ఇచ్చినప్పుడు ఆ సేవ అనేది కొన్నిసార్లు కష్టంగా అనిపించొచ్చు. సేవలు కష్టంగా అనిపించినా కానీ, గురువు సేవ ఇచ్చాడు అంటే అది చేయడానికి సిద్ధపడాలి. ఎలా? సేవ అలాంటి కష్టమైన సేవ చేయడం వల్ల మనకొచ్చే లాభం ఏంటి? మనం అనుకోవచ్చు. నేను చెయ్యలేనండి. అది నాకు చాలా కష్టమండి అనిపించొచ్చు. ఎప్పుడైతే మనకు ఆదేశం ఇస్తారో ఏదైనా సేవ చెయ్యమని, అందులో ఆటోమేటిక్‌గా వాళ్ళ కృపా, కరుణ అనేది వాళ్ళ అందులో ఆటోమేటిక్‌గా అందులో యాడ్ అయి ఉంటుందన్నమాట. ఆ సేవ చేయడానికి శక్తి సామర్థ్యాలు కూడా గురు మహారాజే ఇస్తాడు. ఎవరైతే గురువు ఇచ్చిన సేవని ఎంత కష్టమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారో, ఆటోమేటిక్‌గా వాళ్ళు ఆ కష్టం నుంచి బయటపడి వాళ్ళు సక్సెస్‌ఫుల్ అవుతారు. అందుకని గురువు ఇచ్చిన సేవని ఎప్పుడు కూడా తూచా తప్పకుండా పాటించడానికి ప్రయత్నం చేయాలి. సక్సెస్ అయినా, ఫెయిల్ అయినా సరే పాటించాలి అంటే మనము పాటించడానికి ప్రయత్నం చేయాలన్నమాట. అలా చేస్తేనే మనము సక్సెస్ అవ్వగలం. కొన్ని సార్లు అలా మన మూడ్ అనేది ఎప్పుడు కూడా కానీ ఆ విధంగానే ఉండాలి. గురువుని ఎలా సాటిస్ఫై చెయ్యాలి అని. కొన్నిసార్లు మందిరంలోనే కొంతమంది శిష్యులు లేకపోతే భక్తులు కలిసి వేరే భక్తుడిని నిందించడానికి సిద్ధంగా ఉంటారు. ఎలా? కొన్నిసార్లు నిజంగానే వాళ్ళలో ఏవైనా అవగుణాలు ఉండవచ్చు. అలా ఒకసారి ఏం జరిగిందంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల ముందు కొంతమంది ఒక బ్రాహ్మణుని నిందిస్తూ ఉన్నారు. ఎంతగా నిందిస్తూ ఉన్నారు అంటే ఇంక ఆయన తట్టుకోలేకపోయారన్నమాట. తట్టుకోలేక ఆయన మధ్యలో అన్నారు, అవునవును. మీరు ఆ బ్రాహ్మణుడి గురించి అంటున్నారు కదా! అవును. ఆ బ్రాహ్మణుడు చాలా గొప్పవాడు. ఉదయమే లేస్తాడు. రోజుకు 2 సార్లు స్నానం చేస్తారు. ప్రతిరోజు కూడా ఆయన బ్రాహ్మణుడు కాబట్టి తెల్ల దుస్తులే ధరిస్తాడు. అని ఆయన అనగానే వాళ్ళు ఆశ్చర్యపోయి ఆగిపోయారన్నమాట. నిందించడం ఆపేశారు. అంటే ఏమిటి? ఎన్నో అవగుణాలు ఉన్నప్పటికీ ఆయనలో ఈ మంచి గుణాలు ఉన్నాయి. ఆయనలో ఉన్న మంచి గుణం ఎంత చిన్నదైనా సరే దాన్ని పొగడానికి ప్రయత్నం చేయాలి. ఎవరైనా నిందిస్తూ ఉన్నప్పుడు ఆ నింద దగ్గర మనం ఎంత చిన్న పొగడ్తైనా ఎదుటి వాళ్ళ గురించి పొగిడామనుకోండి. అప్పుడేమవుతుంది? ఆ నిందించే వాళ్ళందరూ కూడా ఆపేస్తారు నిందని. ఎంత ఈజీగా మీరిలా బ్రాహ్మణ నింద చేస్తున్నారు. మీరిలా చేయడం తప్పు. అలా ఏమీ చెప్పలేదు. చెప్పకుండా సింపుల్‌గా ఆయన్ని పొగిడారన్నమాట. కీర్తించగానే వాళ్ళందరూ కూడా నిందించడం ఆపేశారు. ఇది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్‌లో ఉండే గొప్పతనం అన్నమాట.
ఆయన ప్రతి ఒక్కళ్ళు. పరమహంసలు అలా చేస్తారు కదా మాతాజీ, ఒక వ్యక్తిలో మంచి గుణాన్ని చూస్తారు కదా మాతాజీ. ఆహా, అవును మాతాజీ. ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క ఆశ్రమంలో జాయిన్ అవ్వాడు. జాయిన్ అవ్వగానే ఆయన ఫస్ట్ ఇచ్చిన సేవ ఏమిటంటే గిన్నెలు కడగడం. ఆయన ఆశ్చర్యపోయాడు. అసలు నేనెవరో మీకు తెలుసా? నేను ఎంఏ స్టూడెంట్‌ని. నేను ఎంఏ పట్టభద్రుడిని. నాది ఎంఏ కంప్లీట్ అయింది. అవునా? సరే అయితే గిన్నెలు కడుగు. సరే, ఇంక నేను చెప్పారు తప్పదు కదా అని గిన్నెలు కడిగాడు. గిన్నెలు కడిగిన తర్వాత ఆయన మళ్ళీకి ఇంక ఆయనకి ఇంకొక సేవ ఇచ్చారు. ఏమిటి? గోశాలలోకెళ్ళి ఆవు యొక్క పేడని తీసేసి అక్కడ వేరే ప్లేస్‌లో ఎయ్యాలన్నమాట. ఒక ఇలా మౌంటైన్ లాగా చేస్తారు కదా! అక్కడికి తీసుకుపోయి మొత్తం పేడ వెయ్యాలి. అది ఆయనకిచ్చిన సేవ. ఆయన అన్నాడన్నమాట. అసలు మీరెవరికి ఏం సేవలిస్తున్నారో తెలుసా? నేను ఎంఏ పట్టభద్రుడిని. ఎందుకంటే అప్పట్లో ఎంఏ చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉండేవారు. అప్పుడు ఆయన అన్నారు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, నిజమే నువ్వు ఎంఏ చేశావు. కానీ ఆ భావన నీకు పోవడం కోసమే, నీలో ఉన్న అవగుణాలన్నీ పోవడం కోసమే నీకు ఈ సేవ. అలా ఆయన చెప్పారు కదా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు 1 ఇయర్ ఆ గోశాలలో ఆవు పేడ ఎత్తే సేవ చేశారు. ప్రతిరోజు ఆయన సేవ ఇంకా అదే. సంవత్సరం తర్వాత మీరెవరండి? మీరు ఎంఏ పట్టభద్రులు కదా అంటే, లేదు లేదు. మరి మీరెవరండి అంటే, నేను ఆ గురు మహారాజు యొక్క శిష్యుణ్ణి. గురు మహారాజు యొక్క దాసుణ్ణి అని చెప్పారనమాట. మళ్ళీ ఎప్పుడు కూడా ఆయన లైఫ్ లో నేను ఎంఏ అని చెప్పుకోలేదు. మనం కూడా అంతే. మనము ఆయన అలా బయటికి చెప్తున్నారు. కానీ మనకు కూడా లోపల ఉంటుంది. నేను ఒక మంచి గృహిణిని. నేను ఒక మంచి భక్తురాల్ని. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిలో కూడా నేనే గొప్ప భక్తురాల్ని. వాళ్ళెవరూ ఉదయం లేవడం లేదు, జపం చేయడం లేదు. నేను మాత్రమే చేస్తున్నాను. నేను మాత్రమే మంగళారతి చేస్తున్నాను. మనకు అటువంటి భావన ఉంటుందన్నమాట. నేను గొప్ప ఇంజినీర్‌ని. నేను ఒక గొప్ప డాక్టర్‌ని. ఒక్కొక్క విధంగా మనని మనం నేను గొప్పదాన్ని అని చూస్తూ ఎదుటి వాళ్ళలో ఉండే వాళ్ళకంటే మనం గొప్ప అని ఫీల్ అవుతూ ఉంటాం. ఎప్పుడైతే అలా ఫీల్ అవుతామో అది కూడా ఒక రకమైన అహంకారం. వాళ్ళకి కూడా వినయం ఉన్నట్టు కాదు. నా పక్కనున్న వచ్చిన ఆవిడ, ఆమె ఏదో గొప్ప ప్రీచర్ అని చెప్పుకుంటుంది. కానీ చాంటింగ్ చేస్తూ నిద్రపోతుంది. నేనైతే చాంటింగ్ చేస్తే మధ్యలో ఒక్కసారి కూడా నిద్రపోలేదు. మన భావన అలా ఉంటుందన్నమాట. ఆమె చాంటింగ్ చేసినప్పుడు ఆమెకి నిద్రొచ్చినా, మనం చాంటింగ్ చేసినప్పుడు మనకు నిద్ర రాకపోయినా సరే, ఎవరు గొప్ప భక్తులు అనేది మనం నిర్ణయించలేము. ఎవరి భక్తి ఎంత గొప్పది అనేది కృష్ణుడు నిర్ణయిస్తాడు, గురువు నిర్ణయిస్తాడు. వాళ్ళ భక్తి ఎంత అనేది నిర్ణయించడానికి మనకి ఏ విధమైన హక్కు లేదు, అర్హత లేదు. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళని మనము జడ్జి చేయడానికి ట్రై చేస్తున్నాము అంటే, అక్కడే మనకు వినయం లేదు, అహంకారం ఉంది అని మనకు అర్థం అవ్వాలన్నమాట. ఎవరినైనా కానీ చాలా కోపం వస్తే ఏమనేవారంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు, స్టూపిడ్ అనేవాడు. స్టూపిడ్ అంటే చిన్నగా తెలివి తక్కువ వాడివి అని. ఫూల్ అనేవాళ్ళు. అంటే ఫూల్ అంటే ఏమిటి? అది కూడా తెలివి తక్కువ. అంతకు మించి ఎవ్వరిని కూడా ఏమి అనేవారు కాదనమాట. ఒకరోజు ఒక శిష్యుడు ఏం చేశాడంటే, ఇంకా అవే ఆయన అనడం. శిష్యుడు ఏం చేశాడు? గురువు తిట్టాడు అని ఆయనకు చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి వెళ్ళిపోయి గంగా నది ఎక్కడ పుట్టిందో, ఆ గంగా నది పుట్టిన ప్రదేశం మొత్తము కూడా ఒక ప్రదక్షిణ చేసేసి వచ్చారు. ప్రదక్షిణ చేసేసి వచ్చి, అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల దగ్గరికెళ్ళి, నేను తప్పు చేశాను, నేను వెళ్ళిపోయాను అని మళ్ళీ ఆయన్ని స్వీకరించమని అడగడానికొస్తారనమాట. అడగడానికొస్తే అక్కడ టెంపుల్‌లో ఉన్నటువంటి మన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క సెక్రటరీ ఆయన్ని లోపలికి రానివ్వలేదు. లోపలికి రానివ్వకుండా ఆయన్ని బయట నుంచి బయటికే వెళ్ళిపోమన్నారు. నేను 15 ఇయర్స్ 15 సంవత్సరాల నుంచి సేవ చేస్తుంటే, మీరు నాకిచ్చే గౌరవం ఇదేనా? ఇటువంటి గౌరవమేనా మీరు నాకిచ్చేది? మీరు ఎందుకు నన్నిలా ట్రీట్ చేస్తున్నారు? అప్పుడాయనన్నారు, "నువ్వు 15 సంవత్సరాల నుంచి సేవ చేస్తూ నువ్వు ఇలానా ఉండేది? ఇదేనా నీ భావన? సరే అయితే నేను ఫెయిల్ అయ్యాను. నేను కరెక్ట్ కాదు. మీరు కరెక్ట్ కదా! అయితే మీరు ప్రూవ్ చేసుకోండి. నన్ను కనుక లోపలికి ఎలో చేస్తే మీరు కరెక్ట్ అయినట్టు." అలా చెప్తారనమాట. అప్పుడు భక్తి సిద్ధాంత ఠాకూర్లు ఆయన్ని లోపలికి ఆహ్వానిస్తారు. ఆయన ఒకటే చెప్పేవారనమాట. ఎటువంటి శిష్యుడిని కూడా ఆయన రిజెక్ట్ చేసేవాడు కాదు. ప్రతి ఒక్కళ్ళని కూడా ఆయన స్వీకరించేవాడు.
అంతే తప్ప ఎవరిని కూడా ఆయన రిజెక్ట్ చేసేవాడు కాదు. అలానే ప్రభుపాదుల వారికి ఆయన ఎగ్జాంపుల్ చెప్తున్నారనమాట. ప్రభుపాదుల వారికి దగ్గరికి ఒక శిష్యుడొచ్చాడు. వచ్చి ఇంకో శిష్యుడు గురించి చెప్తున్నాడు. ఈ శిష్యుడు ఉన్నాడు కదండీ! హి ఈజ్ యూజ్‌లెస్. ఆయన ఎందుకు పనికిరాడండి. ఎందుకు పనికిరాడు. అప్పుడు గురుమార ఆయన ప్రభుపాదుల వారు ఏమన్నాడంటే, యూజ్ హిమ్ లెస్. అంటే ఆయన్ని తక్కువగా ఉపయోగించండి. ఆయన యూజ్‌లెస్. ఆయన ఎందుకు పనికిరాడు అంటున్నారు కదా! అందుకని ఎక్కువ సేవల్లో ఉపయోగించకండి. తక్కువ సేవలో ఉపయోగించండి. ఆటోమేటిక్‌గా ఎంత తక్కువ సేవిస్తే మీకు అంత బెటరు. మీరు మిగిలినవి మీరు చేసుకోండి. అంతే తప్ప ఎవరిని కూడా విమర్శించడము, ఆ! వాళ్ళని నిందించడము, వాళ్ళని బయటికి పంపించడం అది అస్సలు ఒప్పుకునేవారు కాదనమాట. మామూలుగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఏం చేశారంటే, ఇలాంటి తప్పులు చేసే శిష్యులని వాళ్ళని సరిచేయడం కోసము 2 జైల్స్ ఏర్పాటు చేశారంట. ఆ జైల్స్ ఏమిటంటే, ఒకటేమో హ్మ్, మరాగజ్ ఇదేంటి మార్గిచీగా మందిర్ అంట. ఈ మందిర్ దగ్గరే బృందావన్ దాస్ ఠాకూర్ జన్మించారనమాట. ఇది ఒక జైలు. ఇంకొకటేమో డార్జిలింగ్‌లో ఇంకొక జైలు. ఇక్కడికి వేసవి కాలంలో పంపించేవారంట. 6 నెలలు అక్కడ ఉండాలి. అక్కడ ఉంటే బృందావన్ దాస్ ఠాకూర్ యొక్క కృపతోని వాళ్ళు సరి అయిన మార్గంలోకి వస్తారు అని వాళ్ళని అక్కడ పెట్టేవారు. డార్జిలింగ్‌లో చలికాలం. డార్జిలింగ్‌లో చల్లగా ఉంటుంది. చలికాలం ఇంకా చల్లగా ఉంటుంది కాబట్టి అక్కడ ఉంచేవారు. ఎన్ని సార్లు చెప్పినా వినని శిష్యులు, వాళ్ళ విధానం మార్చుకోని వాళ్ళు, వైష్ణవులు నిందించేవాళ్ళు, అలాంటి వాళ్ళ కోసం ఈ 2 జైల్స్ ఉంచారు. అంటే జైలు అంటే జైలని కాదు. అక్కడ 2 ఆశ్రమాలున్నాయి. అక్కడికి పంపించి అక్కడ కొన్ని రోజులు ఉన్న తర్వాత వాళ్ళని తీసుకొని వచ్చేవారన్నమాట. ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క విధానంతోనే ఉండేవారు. ఒక శిష్యుడు వచ్చాడంట. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ దగ్గరికొచ్చి, "నేను హరికథ వినడానికి వచ్చానండి. హరికథ చెప్పండి" అన్నాడంట. అప్పుడు ఆయన ఒకటే మాట అన్నారు. "హరికథ వినే ముందు నీ చెవులని శుభ్రం చేసుకో." చెవులను శుభ్రం చేసుకునేదేంటి? ఎప్పుడైనా కథ వినాలంటే చెవులు శుభ్రం చేసుకోవాలా? అంటే నువ్వు హరికథ వినే విధానం మార్చుకో. లేకపోతే ఒక గురువు దగ్గరికి వెళ్లి, నేను హరికథ వినడానికి వచ్చాను అని చెప్పడం, అది ఎంతో రూడ్‌గా ఉంది. అది సరి అయిన విధానం కాదు. అని ఆయన హరికథ వినాలి అంటే ఎటువంటి విధానంలో వినాలి, ఆ విషయాన్ని కూడా చెప్తూ ఉన్నారనమాట. ఆయన ఎంత స్ట్రిక్ట్‌గా ఉండేవారంటే ఎవరైనా క్లాస్ మధ్యలో నిద్రపోయారనుకోండి, భాగవతం క్లాస్ అలా ఆయన క్లాస్ ఏమన్నా 1 అవర్, 2 అవర్స్ కొన్నిసార్లు 3 అవర్స్ కూడా ఉంటుంది. క్లాస్ మధ్యలో నిద్రపోతే మనకి కోపం వచ్చి వెంటనే వాళ్ళని మొహం కడుక్కోమని చెప్పేవారనమాట. ఎందుకంటే నా కోసం కాదు. ఈ క్లాస్ వినడానికి గౌర్ కిషోర్ దాస్ బాబాజీ వచ్చారు. సీనియర్ డివోటీస్ ఆచార్యులు కూడా వస్తారు. అలాంటి వాళ్ళ ముందు మనం నిద్రపోతే డిస్‌రెస్పెక్ట్ చేసినట్టు అవుతుంది కదా వాళ్ళని. అందుకని శ్రద్ధగా వినండి అని చెప్పేవారనమాట. అలా ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క శిష్యుడిని ఆయన ఎలా మార్చేవారంటే ఒక శిష్యుడున్నాడంట. ఆయనకేమిటి అప్పట్లో వాళ్ళకి నార్త్‌లో గదండీ! ఇది వెస్ట్ బెంగాల్ దగ్గర. ఇక్కడ చాలా చలిగా ఉంటుంది. అయితే ఒక శిష్యుడిని ప్రతిరోజు కూడా ఆశ్రమానికి కాపలాగా నైట్ పూట కాపలాగా ఉంచేవారు. ఒక శాలువా, ఒక రగ్ ఏదన్నా వేసుకొని నైట్ అంతా కాపలా కాయాలి. ఆ చలిలో నైట్ కాపలా కాయడం చాలా కష్టం. అందుకని ఆయనకు అహంకారం పెరిగిపోయిందనమాట. నేను తప్ప ఈ సేవ ఎవరూ చెయ్యలేరు. నేను తప్ప ఈ సేవ ఎవరూ చేయలేరనే భావం ఆయనకు పెరిగిపోయిందని ఏం చేశారు, ఇంకొక వ్యక్తి లోపల ఉండి కాపలా కాసేవాడంట. ఇంకొక వ్యక్తి బయట ఉండేవాడు. వాళ్ళిద్దరి ప్లేసుల్ని చేంజ్ చేశారు. అదేమిటండి? నేను లోపల ఎందుకు చేయాలి? నేను బయట చేస్తాను. ఎందుకంటే బయట నేను తప్ప ఎవరు చెయ్యలేరు అనే భావన నీకుంది. ఇతనికేమో నేను లోపలే చేయగలను, బయట నేను చెయ్యలేననే భావన ఈయనకుంది. మీరు చేసే సేవల పట్ల మీకెక్కువగా సాంగత్యం ఉంది కాబట్టి మీ సేవల్ని మార్చేశాను. ఇప్పుడు ఈ సేవల్ని చేయండి. ఎప్పుడు కూడా ఎవరైనా సేవ చేస్తూ మన మనసులో అనిపించిందనుకోండి, ఈ సేవ నేను చెయ్యకపోతే ఇంకెవ్వరు చేయరు. బుక్ రీడింగ్ సెషను నేను తీసుకోకపోతే ఇంకెవరు తీసుకోలేరమ్మా. ఇంకెవ్వరు లేరు. అంత సీనియర్స్ ఎవ్వరు లేరిప్పుడు మన దగ్గర. అని ఎప్పుడైనా అనిపించిందనుకోండి మనకి మన మనసులో ఒక్క సెకను ఆలోచనొస్తే చాలు. నెక్స్ట్ డే కొన్ని రోజుల్లోనే మన ప్లేస్ రీప్లేస్ అవుతుంది. ఇంకెవరినో తీసుకొస్తారాయన. అందుకని ఎప్పుడు కూడా మనకి ఆ ఆలోచన అనేది రాకూడదనమాట.
ఒకసారి ఏం జరిగిందంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు మందిరంలో ప్రణామం చేస్తూ ఉన్నారు. ప్రణామం చేస్తూ ఉంటే ఎవరో ఒక కొత్త వ్యక్తి వచ్చి ఆయన కూడా ప్రణామం చేస్తున్నాడు. చేస్తుంటే ఆయన కాళ్ళు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు దగ్గరగా పెట్టారంట. పెట్టినప్పుడు ఆయన శిష్యులకి కోపం వచ్చింది. మా గురువు గారు ప్రణామం చేస్తుంటే కాళ్ళు దగ్గరగా ఉండేటట్టుగా నువ్వు పెడతావా అని వెంటనే ఆయన్ని మందలించి గట్టిగా ఆయనతోని మందలిస్తూ ఉన్నారు శిష్యులు. ఆయన వెంటనే వెళ్ళి ఆయన అన్నారు, ఒకవేళ ఆయనకి తెలియదు కొత్తవాడు అనుకోండి, మీరు చెప్పొచ్చు, మీరు ఇక్కడ కాదండి ప్రణామం ఇక్కడ చేసుకోండి, ఇక్కడ మా గురువు గారి కాళ్ళు కాళ్ళు మీరు దగ్గరగా పెడుతున్నారు గురువు గారికి అని. ఎందుకు మీరు రిక్వెస్ట్ చేయకుండా ఎందుకు ఆయనతోనే అంత హార్ష్ గా మాట్లాడుతున్నారు అని చెప్పినప్పుడు కొత్త వ్యక్తి మన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లను చూసి ఆయన ఆశ్చర్యపోయాడు అనమాట. గురువు సరిగ్గానే ఉన్నాడు, ఎంతో చాలా గొప్ప గురువు అని ఆయన గొప్ప శిష్యుడిగా గొప్ప భక్తుడిగా తర్వాత మారిపోయారు. హ్మ్. ఎటువంటి వాళ్ళనైనా సరే ఏ విధంగా చూడాలి. ఇప్పుడు మందిరానికి వెళ్ళినప్పుడు మనకి కొంతమంది కొత్త భక్తులు వస్తారు. వాళ్ళకి కొన్ని ఎటికేట్స్ తెలియదు. ఏమిటంటే టెంపుల్కి వెళ్ళినప్పుడు హారతి ఇవ్వడమైనా ఫస్ట్ సీనియర్స్ కి ఇస్తాడు, తర్వాత జూనియర్స్ తీసుకుంటారు. మనం వెళ్ళినప్పుడు ఎవరైనా తెలియకుండా కొత్త వాళ్ళు వచ్చి ఫస్ట్ హారతి తీసుకున్నారనుకోండి, ఎవరిని కూడా మందిరంలో ఏమీ తెలియకపోతే వాళ్ళని మనం గట్టిగా చెప్పకూడదు, వాళ్ళకి పొలైట్ గా చెప్పాలి. గట్టిగా చెప్తే వాళ్ళు నొచ్చుకొని ఇంకొకసారి రారనమాట. ఒకసారి నేను నిర్ణయ సేవని మాతాజీ క్లాస్ లో విన్నాను. ఎవరో కొత్త వ్యక్తి వచ్చాడు. ఆయన క్లాస్ వింటూ ఉంటే ఆయన గురు మహారాజ్ అనమాట. అయితే మహారాజ్ అనకుండా ప్రభు అని పిలిచాడంట ఆయన. ప్రభు అని పిలవగానే ప్రభుజీ అని పిలిచాడు, మహారాజ్ అని పిలవకుండా. ఆయనకు తెలియదు కాబట్టి అలా పిలిచాడు. వాళ్ళు ఎవరో చెప్పారంట ఆయన మహారాజు ప్రభుజీ కాదు అని కొంచెం గట్టిగా చెప్పేలోపు ఆయన హట్ అయి మందిరానికి రావడం మానేశాడంట. అంటే ఏమిటి, మనం చెప్పే విధానం అనేది, చెప్పేది ఏదైనా సరే విధానం కనుక సరిగ్గా లేకపోతే ఎవరు కృష్ణ భక్తిలో ఉండరు. కొత్త వాళ్ళు హట్ట వెళ్ళిపోతారు. అందుకే ఇప్పుడు మన గ్రూప్ లో కూడా మనం ఎవరైనా ఒక కొత్త మెంబర్స్ తో మాట్లాడినప్పుడు మనం మాట్లాడే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరితోని కూడా harsh గా మాట్లాడకూడదు. ఎవరైనా సరే కొంతమంది ఒక ప్లేస్ తోని ఒక ప్రదేశంతోని అటాచ్ అయి ఉంటారు అనమాట. నేను ఒక బెంగాలీ డివోటీని, నేను ఒక ఒడియా డివోటీని, అలా వాళ్ళకి అలాంటి ఫీలింగ్ ఉంటుంది. బెంగాలీ అయినా ఒడియా అయినా ఒకటే. ఎలా ఎవరైనా ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ఒకటే, అందరూ కూడా జీవాత్మలే. ఆ ఫీలింగ్ ఉండాలి. నేను ఒడియా, నేను బెంగాలీ, నేను గుజరాతీ, నేను తెలుగు వాడిని, ఈ ఫీలింగ్ ఎవరికి ఉంటుందో వాళ్ళకి శరీరంతోనే సంగత్యం ఉంది, వాళ్ళు ఇంకా ఆత్మస్థితిలోకి రాలేదన్నమాట. అంటే ఇందులో ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు. ఏం చెప్పారంటే మందిరానికి వచ్చి ప్రసాదం తిని వెళ్ళే వాళ్ళే గొప్పవాళ్ళు. ప్రసాదం ఎవరైతే వచ్చి డొనేషన్ ఇచ్చే వాళ్ళు, అందరికి భక్తులకి ప్రసాదం కోసం డొనేషన్ ఇచ్చే వాళ్ళకంటే ప్రసాదం తినేవాళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పారనమాట. ఇది ఎలా మనకు అనిపిస్తుంది, ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఎవరైనా ప్రసాదం తిన్నారనుకోండి, ప్రసాదం యొక్క గొప్పతనం తెలుసుకొని వాళ్ళు ప్రసాదం తింటున్నారు, అది చాలా గొప్పది. కానీ డొనేషన్ ఇచ్చే వాళ్ళు ఎలా ఉంటారు, ప్రసాదమే కదా, మా ఇంట్లో మా వైఫ్ కూడా వండుతుంది, ఎక్కడికి వెళ్ళినా కానీ ఉంటుంది ప్రసాదం, డొనేషన్ ఇవ్వడం ముఖ్యం, నేను ఆల్రెడీ నా సేవ నేను చేశాను, ప్రసాదం తినడం అంత ముఖ్యం కాదు అని వాళ్ళ భావన ఉంటుంది అనమాట. ప్రసాద సేవనం అనేది గొప్ప సేవ, అన్నిటికంటే గొప్ప సేవ, నీ డొనేషన్ కంటే కూడా. అంటే డొనేషన్ ఇవ్వద్దు అని చెప్పడం కాదు, మన మూడ్ అనేది ప్రసాదం పట్ల గౌరవం అనేది ఎప్పుడు కూడా తగ్గకూడదు. అది ఆయన ముఖ్యమైన ఉద్దేశం అన్నమాట. కొన్నిసార్లు ఏం చేసేవాళ్ళంటే అందుకని ఎవరైనా మందిరానికి వెళ్తే ప్రసాదం తినడానికి వచ్చినా కానీ ఒప్పుకునేవారు. కానీ కొన్నిసార్లు ఏం చేస్తారంటే కేవలం ప్రసాదం తినడానికే వస్తారు. వచ్చినప్పుడల్లా ఇంత క్యారేజీ తీసుకొని వచ్చి ఆ క్యారేజీలో ప్రసాదం తీసుకొని వెళ్తే ఏం చెప్పేవారంటే అలా కేవలం ప్రసాదం కోసమే వస్తున్నారు అని చెప్పి తర్వాత కూపన్ సిస్టమ్ పెట్టారనమాట. ఎవరైతే హరికథ వింటారో వాళ్ళకి ప్రసాదం. చాలా మందిరాల్లో ఈ కూపన్ సిస్టమ్ ఉంటుంది. కానీ తర్వాత వచ్చిన వాళ్ళకు కూడా ప్రసాదం ఇస్తారు. కాకపోతే కథ వినాలి, హరికథ వినాలి అని అటువంటి రూల్స్ కొన్ని పెడతారనమాట. ఇంకొకటి
ఎవరు గొప్పవాళ్ళు మాతాజీ? ప్రసాదం తినేవాళ్ళ, డొనేషన్ ఇచ్చేవాళ్ళ? డొనేషన్ ఇచ్చే ప్రసా- వాళ్ళకన్నా ప్రసాదం తినే వాళ్ళే ప్రసాదం తినేవాళ్ళే గొప్పవాళ్ళు. గొప్పవాళ్ళు. ఓకే. ఇంకొక శిష్యుడు వచ్చాడంట. ఆయన ఊరికే చేతులు కడుగుతున్నాడంట, స్నానం చేస్తున్నాడు అనమాట. అంటే ఆ ఓవర్ శుభ్రత, ఎక్కువ అటాచ్మెంట్. ఆయనకు ఒకటే మాట చెప్పారంట. నువ్వు, మన ధర్మం అనేది స్నానం చేయడం, చేతులు కడగడం కాదు. మన ధర్మం హరినామం. హరినామం చేయడం మన ధర్మం. అంతే తప్ప అతి శుభ్రత కాదు మన ధర్మం అని చెప్పేవారు అనమాట. ఒక వ్యక్తి వచ్చాడు టెంపుల్ కి. వచ్చి ఆయన అంటున్నాడు, ఎంతమంది బ్రహ్మచారులు యుక్త వయసులో వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఎందుకు వీళ్ళందరిని ఇక్కడ ఉంచారు? వాళ్ళని చాలా మంచి స్థానాలకు, ఉన్నత స్థానాలకు పంపించకుండా ఎందుకు ఇక్కడ ఉంచారు? ఏం చేస్తున్నారు ఈ ఆశ్రమంలో? వాళ్ళని ఎందుకు ఇక్కడ ఉంచేస్తున్నారు? అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు చెప్పారనమాట. అయితే మీరు ఇంతకంటే ఉన్నత స్థానం ఏదైనా ఉంటే అది చెప్పండి, నేను ఎమ్మటే అక్కడికి పంపించేస్తాను వీళ్ళందరినీ అని చెప్పగానే ఆ వ్యక్తి ఇంకా చుప్ అనమాట. ఎందుకంటే ఇక మాట్లాడడానికి ఇంకేం లేదు. ఇంతకంటే ఉన్నత స్థానం ఆయన ఆలోచించాడు. ఇంతకంటే ఉన్నత స్థానం ఏంటి? ఈయనకి ఏమీ దొరకలేదు. అంటే ఏమిటి? కొంతమంది ఏదో గొప్ప వాళ్ళలాగా ఫీల్ అయిపోయి, వీళ్ళు బ్రహ్మచారులు, వీళ్ళు ఏం చేస్తున్నారు? కాషాయం దుస్తులు వేసుకొని మందిరంలో హరే కృష్ణ హరే రామ అంటూ తిరుగుతూ ఉంటారు. వీళ్ళకంటే చదువుకున్న వాళ్ళు, ఇంకా వేరే ఏదేదో పనులు చేసేవాళ్ళు చాలా గొప్పవాళ్ళు అనే భావన ఉంటుంది. కానీ రియల్ లైఫ్ లోకి వస్తే కానీ వాళ్ళకి తెలియదు. అదొక అదొక వింత ప్రపంచం అన్నమాట. మొన్న మేము ఆ ఇక్కడికి వెళ్ళామండి. ఏదో చూడ్డానికి నది దగ్గరికి ఎక్కడికో వెళ్ళినప్పుడు, ఇక్కడికి ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి వచ్చి గట్టి గట్టిగా అక్కడ నీళ్ళ సౌండ్ అయితూ ఉంది. గట్టి గట్టిగా ఏడుస్తూ ఏదో మాట్లాడుతుంది వాళ్ళ ఫ్రెండ్ తోని. అయితే మా అమ్మాయికి నేను చెప్పానన్నమాట. ఆమె అంతకు ముందు, ఏడవడానికంటే ముందు సిగరెట్ తాగింది. అటు ఇటు తిరుగుతూ సిగరెట్ సిగరెట్ తాగింది. యంగేజ్ అమ్మాయి, చాలా చిన్న వయసు. తర్వాత నేను చెప్పానన్నమాట. అమ్మాయి చూడ్డానికి చాలా బాగుంది. మంచిగా ఒక ప్యాంటు, ఒక షార్ట్ వేసుకుంది. ఆమెను చూసి నేను ఒకటే మాట చెప్పాను. ఆమె చూడ్డానికి బాగుంది. ఆమె ఏదో గొప్ప జాబ్ చేస్తుంది. అందుకనే ఫ్రెండ్స్ తోని కలిసి వచ్చింది. ఇంకెవరు రాలేదు. ఆమె చూడ్డానికి బాగుందమ్మా అన్నిటి నుంచి. కానీ ఆమె ఎంతగా ఏడుస్తుందంటే, గట్టి గట్టిగా ఏడుస్తూ వాళ్ళ ఫ్రెండ్స్ కి ఏదో చెప్తుంది. కానీ నువ్వు చూడ్డానికి నువ్వెంతో గొప్ప అందంగా ఉన్నా, ఎంతో గొప్పగా చదువుకున్నా, జాబ్ చేస్తున్నా, నేను గొప్ప ఎంజాయ్మెంట్ చేస్తున్నానని సిగరెట్స్ తాగినా, ఆమె మనసులో ఎంత దుఃఖం ఉందో చూడు. ఎవరు కూడా, భక్తులు ఎప్పుడు కూడా అంత గట్టి గట్టిగా బాధపడుతూ బయటికి వచ్చి వేరే వాళ్ళతో ఏం చెప్పుకోరు. భక్తులు ఎప్పుడు కూడా అటువంటి స్థితిలో ఉండరు. ఎందుకంటే భక్తులు అసలు అన్నిటినీ, మనము రాగద్వేషాల్ని సమానంగా చూసే స్థితికి వెళ్తాం. అంతే తప్ప మనసులో ఎంత దుఃఖం ఉన్నా బయటికి వచ్చి అలా దుఃఖాన్ని ప్రదర్శించం. ఎందుకంటే ఏదో ఉంది బయట, ఏదో ఉన్నతంగా ఉంది, అదేదో గొప్పగా మనం పొందాలి అనే తాపత్రయ పడుతూ ఉంటారు తప్ప, ఆ బయటమైన ఆ వ్యక్తుల్లో కానీ, విషయాల్లో కానీ, వస్తువుల్లో కానీ ఏ సంతోషం ఉండదు. అది కొన్ని రోజుల తర్వాత అర్థమవుతుంది. కొంతమందికి జీవితాంతం అర్థం అవ్వదు. అలానే ఉంటారు. కానీ ఈ ఎంగేజ్ లో ఉన్న వాళ్ళ పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే, కొంతమంది భక్తులు పిల్లలైనా సరే, కొంతమంది అభక్తులైనా సరే, భక్తి గురించి తెలిసినా సరే, పెద్దవాళ్ళు చెప్తే దాని వాళ్ళకి విలువ ఉండదు. వాళ్ళకి రియల్ లైఫ్ లో తెలుసుకుంటే తప్ప. ఆయన ఏం చెప్తున్నాడు? ఎందుకు ఇంతమంది బ్రహ్మచారులు ఇక్కడ ఉంచారు? ఇంకేదైనా మంచి ఉన్నతమైన ప్రదేశాన్ని, గొప్ప ప్రదేశానికి పంపించొచ్చు కదా అంటే, ఆ గొప్ప ప్రదేశం ఏంటో చెప్పండి అంటే ఆయన నోట్లోంచి మాట రాలేదు. అంటే ఏమిటి? బయట ఏదో గొప్పది ఉంది అనే భ్రమలోనే బ్రతుకుతూ ఉన్నారు అందరూ. కానీ ఎక్కడ ఏమీ లేదు. దుఃఖమే ఉంది అని వాళ్ళకి అనుభవపూర్వకంగా తెలుస్తుంది. వాళ్ళకి ఎవరికైనా భక్తులు తారసపడినప్పుడు మాత్రమే ఆ విషయం అర్థమవుతుంది తప్ప, భక్తులు తారసపడని వరకు కూడా వాళ్ళకి ఆ విషయం అర్థం కాదు. కొంతమంది ఉంటారు బ్రహ్మచారులు. ఎలా అంటే, ఇక్కడ ఉంటే మంచిగా వెళ్ళొచ్చు మందిరంలో, అన్ని రకాలు ఉంటాయి, అన్ని ప్రసాదాలు పెడతారు, ఏమి ఉండక్కర్లే, ఏమి చేయక్కర్లే, ఫ్రీగా ఉండవచ్చు అని అనుకుంటారు. అలా అనుకున్న వాళ్ళు ఎక్కువ రోజులు ఆశ్రమంలో ఉండలేరండి. వాళ్ళకి ఎంతో కొంత సేవా భావం ఉండాలి. భగవంతుడి పట్ల అంకిత భావం ఉండాలి. అలా లేకుండా పేరుకి వస్తే వాళ్ళు ఎప్పటికీ కూడా
గొప్ప భక్తులు కాలేరన్నమాట. అయితే ఇంకా మనము ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక ఆశ్రమం కానీ, ఒక మందిరం కానీ, ఒక భిన్నమైన మనస్తత్వాలున్నటువంటి వ్యక్తులొస్తూ ఉంటారు. అయితే ఈ భిన్న మనస్తత్వాలున్న వ్యక్తులు కూడా వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఎవరైనా ఒక భక్తుడిని తప్పు చేశారనుకోండి, వాళ్ళని మందలించడము, వాళ్ళని బయటికి పంపేయడం ఆశ్రమంలోంచి, మందిరంలోంచి బయటికి పంపడము. లేకపోతే ఒక సెంటర్ నుంచి బయటికి పంపడం చాలా సులభం. కానీ, ఆ వ్యక్తితో ఓపికగా మనం మసులుకుంటూ వాళ్ళని అక్కడే ఉంచడం చాలా కష్టం. అక్కడే ఉంచడానికి వాళ్ళని ప్రయత్నం చేయాలి. అది మన లక్ష్యం. ఒక వ్యక్తి వస్తే ఆయనలోని లోపాలు వెతుకుతూ ఆయన సరిగ్గా చేయలేదు అని ఆయన్ని బయటికి పంపడం కోసం కాదు. మందిరమైనా, సెంటర్ అయినా ఉంది. వాళ్ళని మార్చడం కోసమే ఉంది. అందుకని ఎదుటి వాళ్ళలో ఉండే లోపాల్ని మనము ఎంతో ఓపికతోని మార్చడానికి ప్రయత్నం చేయాలన్నమాట. అది ఎలా అంటే ఆహ్, కథ చెప్పారన్నమాట. ఏమిటంటే మనకి రామరాజ్యంలో రామచంద్రుడితో పాటుగా అది రామరాజ్యం. రామచంద్రుడితో పాటుగా ఉండే భక్తులకు కానీ, ఎవరికి కూడా ఆ ప్రజలకి కూడా ఎటువంటి కష్టం లేదు. అందరూ చాలా సుఖంగా ఉన్నారు. ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక కుక్క వచ్చిందనమాట. కుక్క వచ్చి అది జేగంట మోగించింది. మోగించి చెప్తూ ఉంది. దాని కష్టం. ఏమిటి అంటే, నేనిలా దారిలో వస్తుంటే ఒక సన్యాసి తన కర్రతోని నన్ను పొట్టలో పొడిచేసి ఇలా అనేసి వెళ్ళిపోయాడు. పొట్టలో అని. ఆయన ఎందుకన్నాడు? నేనేం తప్పు చేయలేదు. నన్నెందుకు కొట్టాడు? ఇప్పుడు ఆ సన్యాసిని పిలిపించారన్నమాట. పిలిపిస్తే ఆయన్నడిగాడు. ఆయనేమన్నాడు? నేను వెళ్తున్నానండి. మధ్యలో నాకు ఈ కుక్క కనిపించింది. అందుకే నా కర్రతో ఇలా అనేసి ఎళ్ళిపోయాను. ఎందుకన్నానంటే, అది నాకొచ్చిన దారిలో కనిపించింది. అలా వెళ్ళిపోయాను. సరే అయితే. ఆయనకి ఏం శిక్ష వెయ్యాలి? అయితే ఆయన రామచంద్రుడు ఏమన్నారంటే, ఆ కుక్క ఏం చెప్తే అదే ఆయనకి శిక్ష. కుక్కనడిగారు. అడిగితే ఏం శిక్ష వేయమంటావు? ఏం శిక్ష అంటే, ఇగో ఇక్కడ పలానా ప్లేస్‌లో ఒక మఠం ఉంది. ఆ మఠానికి మఠాధీశుని చెయ్యండి ఈయనని అని. అదేంటి మఠాధీశుని చేయడం అంటే అదేం శిక్ష? ఎందుకంటే ఒక అంటే ఒక మఠమైనా, ఒక ఆశ్రమమైనా, ఒక మందిరంలో అయినా ఎంతో మంది అన్ని రకాల స్వభావాలున్నటువంటి వ్యక్తులొస్తారు. ఆ వ్యక్తులతోని మనం ఎలా మాట్లాడుతున్నాము, ఎలా ప్రవర్తిస్తున్నాము అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే నేను మఠాధీశుడిని, నేను చాలా ఉన్నత పొజిషన్‌లో ఉన్నానని నా దగ్గరకొచ్చే వాళ్ళందరిని విమర్శించడం, నిందించడం చెయ్యకూడదు. ఈయన మనస్తత్వం ఎలా ఉంది? నన్నే ఇలా అనేసి ఎళ్ళిపోయాడు. నేనేమనకుండా ఆయన్ని మఠాధీశుని చేస్తే అందరిని విమర్శిస్తాడు. అందరిలో లోపాలు ఎతుకుతాడు. ఆ తర్వాత నాలాగే కుక్క జన్మొస్తదాయనకి. నేను ఒకప్పుడు అలానే ఉండి కుక్క జన్మను పొందాను. ఈయనని మఠాధీశుని చెయ్యండి. ఆయనకు కూడా తర్వాత జన్మలో కుక్క జన్మొస్తుందని చెప్పాడు. అంటే చూడండి. ఒకవేళ మఠాధీష్ కాకపోతే కనీసం మనిషి జన్మైనా వచ్చేదేమో. మఠాధీష్ అవ్వడం వల్ల కుక్క జన్మొచ్చింది. అంటే మనకేదో ఆహ్, పేరు ప్రతిష్టలున్నాయని, అధికారం ఉందని ఎవరినైనా నిందించడానికి ప్రయత్నం చేసినా, విమర్శించడానికి ప్రయత్నం చేసినా మన పరిస్థితి కూడా అలానే అవుతుందనమాట. ఆ తర్వాత మనకి ఇంకా ఏం చెప్తున్నారంటే కుష్ కుశగ్రత ప్రభు. ఈ ప్రభు ఏం చేసేవారంటే ప్రభుపాదుల వారు ఉన్నప్పుడు ఆయన ఎక్కువగా సేవ చేసేవారు కాదంట. అందుకని డివోటీస్ అందరూ కూడా వెళ్లి ఆయన మీద కంప్లెయింట్ చేశారు. ఈ కుశగ్రత ప్రభు ఏమీ చేయడండి ఎక్కువ. ఎక్కువగా సేవనే చెయ్యరీన అని ఆయన మీద కంప్లెయింట్ చెప్తున్నారు. చెప్తుంటే ప్రభుపాదుల వారన్నారంట, సరే ఈయన ఇప్పుడు సేవ చేయకపోతే పర్వాలేదు. ఇన్ ఫ్యూచర్‌లో ఆయన బాగా సేవ చేస్తారు. ఆ తర్వాత ఆయన ఎంతగా సేవ చేశారంటే, కేవలం రాధాకృష్ణుల మీదనే 400 పోయెమ్స్ రచించారంట. 400 పోయెమ్స్ పద్యాలు. ఆయన తర్వాత షట్ సందర్భాలు, జీవగోస్వామి రాసినటువంటి షట్ సందర్భాలు, భక్తి వినోద్ ఠాకూర్ రాసిన జైవధర్మ, ఎంతో మంది ఆచార్యులు రాసినటువంటి వాటన్నిటికి కూడా ఆయన ట్రాన్స్‌లేషన్ చేశారన్నమాట. అంటే ఎంత గొప్ప భక్తుడైన. ఒకప్పుడు భక్తి ఎలా ఉంది? ఆయన ఏ సేవ చేసేవాడు కాదని చెప్పారు. తర్వాత అంత గొప్ప భక్తుడయ్యాడు. అంటే ఎలా? ఇది ఎలా సాధ్యమైందంటే కేవలం గురువు యొక్క కృప. గురువు యొక్క కరుణ. గురువు యొక్క కృప, కరుణ మనకు ఉంటే మన పట్ల గురువు ప్లీజ్ అయినా, కృష్ణుడు ప్లీజ్ అయినా మనలో లేని ఎన్నో గొప్ప గుణాలని, క్వాలిటీస్‌ని ఆయన ఇచ్చేస్తారన్నమాట. కేవలం వాళ్ళ కృపతో మనం ఎంతో సేవ చేయగలం. అందుకని
మన ఐ శక్తి. డ్రాప్ పడుకున్న తర్వాత గోతం తీసుకెళ్ళి ఇచ్చేసిరా కింద. అందుకని మనము ఎప్పుడైనా సరే ఆలోచన చేయాలి. మనకు అనిపిస్తుంది కొన్నిసార్లు ఏదైనా సేవ ఇచ్చినప్పుడు ఇది నా వల్ల కాదు, నేను చెయ్యలేను అని అనిపించవచ్చు. కానీ గురువు కృప, కృష్ణుడి కృప ఉంటే ఏదైనా చేయగలం. అందుకని మనకి మనకి మనసులో భావం, సేవా భావం అనేది ఉండాలి. ఆ సేవ చేసే శక్తిని స్వయంగా కృష్ణుడు, గురువే ఇస్తారు. దాని గురించి మనము ఎక్కువగా పట్టించుకోకూడదనమాట. అలా ఆయన శిష్యుల మధ్యలో కూడా ఏదైనా గొడవలొస్తే చాలా బాగా హ్యాండిల్ చేసేవారనమాట. ఎలా అంటే ఒకసారి వచ్చారంట ఇద్దరు శిష్యులు. వాళ్ళిద్దరి మధ్యలో గొడవైంది. గొడవైనప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఏం చేశారు? మీ ఇద్దరిలో గొడవైందా? సరే అయితే. ఇప్పుడు మనము సరే చూద్దాం. పనిష్మెంట్ ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక పని చేద్దాం. సరే ఇప్పుడు నువ్వు నీ ఎదుటి వ్యక్తి ఎవరితో గొడవ పడుతున్నావో వాళ్ళ గురించి నువ్వు గొప్పగా వాళ్ళలో ఉన్న మంచి లక్షణాల్ని చెప్పు. నువ్వేమో ఈయనలో ఉన్నటువంటి మంచి లక్షణాలు చెప్పు. ఇది లక్షణాలు చెప్పడం కాదు, క్లాస్ ఇవ్వు. వాళ్ళ గురించి ఎదుటి వాళ్ళ గొప్ప లక్షణాల గురించి నువ్వు క్లాస్ ఇవ్వు. ఈయన గురించి నువ్వు క్లాస్ ఇవ్వు. అలా ఏం జరిగిందంటే వాళ్ళు చెడుని ఎంచడం మానేసి వాళ్ళలో మంచి లక్షణాల గురించి గొప్పగా పొగిడే లోపు ఇద్దరి మధ్యలో ఉన్న కోపం తగ్గిపోయి వాళ్ళిద్దరు కలిసిపోయారనమాట. అలానే హ్యాండిల్ చేసేవారు. ఇంకొకసారి ఇది 2 బ్రహ్మచారి గ్రూప్స్ ఉన్నాయంట. ఇద్దరు గొడవ పడ్డారు. వచ్చి భక్తి సిద్ధాంత ఠాకూర్ల దగ్గరికి వచ్చారు. ఆయన వాళ్ళిద్దరిని చూసి ఒక మాట అన్నారు. తప్పు మీ ఇద్దరిది కాదు, నాది అన్నారు. అదేంటి మహారాజ్, మీ తప్పేముంది? అసలు చైతన్య మహాప్రభు రోడ్డు వెంట నడుస్తూ మీరు అన్ని రోడ్లు తిరుగుతూ ప్రచారం చేయమని చెప్పారు బ్రహ్మచారులకి. నేనేం చేశానంటే మీకోసం ఒక మంచి అందమైన భవ్యమైన మందిరాన్ని నిర్మించి ఇచ్చాను. మీరు ఈ మందిరంలో కూర్చొని మందిరంలోనే ఉంటూ ఒకళ్ళతో ఒకళ్ళు గొడవ పడుతున్నారు. ఒకవేళ ఈ మందిరమే లేకపోతే గొడవలే అయ్యే కాదు కదా అన్నారనమాట. వాళ్ళకి వెంటనే తత్వం బోధపడింది. అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. ఇంకెప్పుడు కూడా ఆ విధంగా గొడవ పడలేదు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఆయన భక్తుల పట్లనే కాకుండా శత్రువుల పట్ల ఏ విధంగా ఉండేవారు. హరే కృష్ణ మాతాజీ, ఇంకొక 5 మినిట్స్ ఎక్స్ట్రా అవుతుంది, పూర్తి చేయనా? చెప్పండి మాతాజీ. చేయండి మాత. చేయండి మాత గారు. ఒక శిష్యుడు వచ్చారంట. ఆయన అంటే శిష్యుడు కూడా కాదు, పెయిడ్ సర్వెంట్. అంటే ధర్మ అని ఆయనకి కొంత రుసుము చెల్లిస్తే ఆయన సేవ చేస్తూ ఉన్నాడు. అయితే ఏం జరిగింది? ఆయన రుసుము చెల్లిస్తుంటే సేవ చేస్తూ ఉన్నారు. కానీ ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లకి ఏదో ఎగరెస్ట్ గా ఉన్నారనమాట కొంత. అప్పుడు ఏం జరిగింది? ఆయనకి సడన్ గా కడుపులో నొప్పి వచ్చింది, విపరీతమైన కడుపులో నొప్పి. ఇప్పుడు ఏం చేశారంటే, ఆయన అంటే పెయిడ్ సర్వెంట్ అంటే ఏమిటి? ఒక పనివాడు అని అర్థం. ఒక పనివాడికి కడుపులో నొప్పి వస్తే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఒక శిష్యుడిని అపాయింట్ చేశాడు ఆయనకి. ఆయనకు దగ్గర ఉండి సేవ చేసి ఆయన కావాల్సిన మందులు ఇచ్చి ఆయనకి పూర్తిగా నయమయ్యే వరకు నువ్వు సేవ చేయి. సరే అని ఆయన పూర్తిగా సేవ చేశారు. పూర్తిగా నయం అయిపోయింది. అప్పుడు ఏం చేశాడు? మందిరంలోంచి బయటికి వెళ్ళిపోయి ఆశ్రమంలోంచి భక్తి సిద్ధాంత సరస్వతి ఎగనెస్ట్ గ్రూప్, ఆ శత్రువుల గ్రూప్ లోకి వెళ్ళారనమాట. ఆయనకి ఎవరు శత్రువులు లేరు, కానీ ఆయన్ని చూసి శత్రువులను కొంతమంది భావిస్తారు. శత్రువు గ్రూపులోకి వెళ్ళి ఆయన మీద నెగిటివ్ గా ప్రచారం చేశారు. ప్రచారం చేసి ఒక గొడవ చేశారనమాట. చేసి ఆయన ఏం చేశారు? భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల గురించే ఎన్నో నిందలు చేశాడు. నిందలు చేస్తే అది పూర్తిగా కోర్టుకు వెళ్ళింది. కోర్టుకు వెళ్తే ఆయన ఏం చేశారంటే, ఆ జడ్జి ఈ భక్తులదే తప్పు, వీళ్ళదేం తప్పు లేదు అని జడ్జిమెంట్ రాశాడు. రాసే లోపు ఏం జరిగింది? ఆయన తప్పు అని ఆయనకి తెలుసు, కానీ జడ్జి ఆ శత్రువులకు ఫేవర్ గా ఉన్నాడు. ఆయన దగ్గర ఏమన్నా తీసుకున్నారో ఏమో మనకి తెలియదు. అప్పుడు ఏం జరిగింది? అది చెప్పిన కొన్ని రోజులకి ఆ తీర్పు రాయగానే వాళ్ళ తమ్ముడు మరణించాడు. కానీ జడ్జి గారు ఇంకా అలానే చేస్తూ ఉన్నారు. ఆయన తర్వాత ఆయన పుత్రుడు మరణించాడు అనమాట. అప్పుడు ఆయనకి తత్వం బోధపడింది. నేను తప్పు చేశాను అని వాళ్ళు అందరు చెప్పారనమాట. నువ్వు ఇప్పటికి కూడా దీంట్లోంచి బయటికి రాకపోతే నువ్వు కూడా మరణిస్తావు అని. అలా ఎంత చేసినా గాని కొంతమంది నెగిటివ్ గానే ఉన్నారు. భక్తి సిద్ధాంత రచన ఎందుకు? ఎంతో కష్టపడి ఆయన ఆశ్రమంలో ఉంచుకొని వాళ్ళని పూర్తిగా వాళ్ళని పోషించేవాడు. ఎలా వచ్చాయి? ఆ మందిరానికి వచ్చే ఫండ్స్ తోనే కదా ఆ పోషణ అనేది జరిగేది. అందరినీ పోషించినా కానీ కలియుగ ప్రభావంతో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లనే నిందించే వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఎందుకంటే అది కలియుగ ప్రభావం.
కొంతమంది ముస్లింలు కూడా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి ఫేవర్ గా ఉండేవారు. ఎందుకంటే ఆయనలో ఉండే గొప్ప లక్షణాలను చూసి. ఒకసారి ఒక సాధువు అంటే ఆయన ఒక భక్తుడే, కానీ ఆయన ఈ విధంగా నిందిస్తూ ఉన్నాడు. ఒక సాధువు అనే వాడికి మేనేజ్మెంట్ తోని ఏం సంబంధం? గౌర్ కిషోర్ దాస్ బాబాజీ చూడండి ఎంత గొప్పగా భజన చేసేవారు. ఇటువంటి మేనేజ్మెంట్ వాటిలో పట్టించుకునేవారు కాదు. ఈ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఏంది ఇలా మేనేజ్మెంట్ చేస్తున్నారు? ఈయన ఎలా గొప్ప భక్తుడు అవుతాడు అని నిందించిన కొన్ని రోజులకి ఏం జరిగిందంటే ఆయన తాంత్రిక పూజలు చేయడం మొదలు పెట్టాడంట. అంటే ఏమిటి అంటే ఎవరైనా సరే ఒక ఉత్తమ భక్తుణ్ణి నిందిస్తే ఏం జరుగుతుంది అంటే పూర్తిగా మన తత్వానికి విరుద్ధమైన తత్వాన్ని వాళ్ళు ఫాలో అవుతారు. ఏమిటి? మనము కృష్ణుడి యొక్క సాకార రూపాన్ని పూజిస్తాం. ఎవరైతే సీరియస్ అఫెన్స్ అంటే ఎక్కువగా పెద్ద పెద్ద అపరాధాలు చేస్తారో వాళ్ళు నిరాకార తత్వంలోకి వెళ్ళి నిరాకార బ్రహ్మాన్ని పూజించడం, తాంత్రిక పూజలు చేయడం, క్షుద్ర పూజలు చేయడం, ఇటువంటి ఇటువంటి వాటిలోకి వెళ్ళిపోతారు అనమాట. అలా ఎవరైనా చేశారనుకోండి వాళ్ళు చాలా పెద్ద అపరాధం చేసినట్టు. ఒక మాతాజీ బల్దేవ్ విద్యాభూషణ్ ని నిందించడం వల్ల భక్తురాలైన ఆమె తర్వాత నిరాకార వాదుల్ని నమ్మి నిరాకార బ్రహ్మజ్యోతిని ఆరాధించడం, నిరాకార రూపాన్ని ఆరాధించడం మొదలు పెట్టిందంట. అంటే ఏమిటి? ఎవరైతే గొప్ప భక్తుల్ని నిందిస్తారో మరి మన చైతన్య మహాప్రభుని కూడా నిందించిన ఒక వ్యక్తి తరువాత భక్తిని వదిలేసి తాంత్రిక పూజలు చేశాడంట. నువ్వు భక్తిలో పతనమయ్యి మన సిద్ధాంతానికి వ్యతిరేకంగా నువ్వు ఎవరినో ఫాలో అవ్వడం, కొత్త కొత్త విధానాలలోకి వెళ్ళిపోవడం ఇలా చేస్తే మనం చాలా పెద్ద సీరియస్ అఫెన్స్ చేస్తే మాత్రం వాళ్ళ భక్తికి దూరం అయిపోతారనమాట. ఇంకొక వ్యక్తి ఏం చేశాడంటే గొప్ప భక్తుల్లాగా షో ఆఫ్ చేస్తున్నాడు. మందిరంలోకి వచ్చి నాకు చాలా గొప్ప ఎక్స్ప్రెసివ్ వచ్చేసింది, నేను చాలా గొప్ప భక్తుణ్ణి అని ఒక 2 గంటలు నాటకం ఆడాడంట. నేను గొప్ప భక్తుణ్ణి అని. ఎవ్వరూ పట్టించుకోకపోతే ఆయనకి చాలా కోపం వచ్చిందంట. కోపం వచ్చి బయటికి వెళ్ళిపోయి వాళ్ళ మీద నెగిటివ్ గా ఆర్టికల్స్ రాయడం మొదలు పెట్టాడు. ఆయన బ్రాహ్మణుడు. నెగిటివ్ గా ఆర్టికల్స్ రాస్తూ ఉంటే కొన్ని రోజుల్లో ఆయన మరణించాడు అనమాట. భక్తులని నిందిస్తే ఆ ఫలితం మనకి తప్పకుండా ఉంటుంది. అందుకని భక్తుల్ని కానీ గొప్ప వాళ్ళని పెద్దవాళ్ళని కానీ నిందించకూడదు. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది ఎవరైనా చూసినప్పుడు ఆయన ఏంటి ఇలా చేశాడు, ఈ ఆచారుడిలా, ఈ ఆచారుడిలా, లేకపోతే ఈ చెప్పింది తప్పు అని ఎవరైనా అంటే వాళ్ళు భక్తిలో చాలా పతనం అయిపోతారు. అందుకని నిందలు పక్కకు పెట్టాలి. మన గ్రూప్ లో కూడా ఒక డివోటీని చూసి ఇంకొక డివోటీ విమర్శించడం కానీ నిందించడం కానీ చేయకూడదు. చేస్తే మనం త్వరగా భక్తిలో పురోగతి అనేది రాదు. మన సాధన అనేది డల్ అవుతుంది. ఎప్పుడైనా మన సాధన చేయలేకపోతున్నాము, మన సాధన సరిగ్గా జరగడం లేదు అంటే మనం ఏదో తప్పు చేశాము అనేది మనని మనం చెక్ చేసుకోవాలి. అందుకని మనం ఎప్పుడు కూడా వైష్ణవ నిందకి దూరంగా ఉండాలి. ఒకసారి ఇది ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఒక భక్తుడు ఆశ్రమంలోకి ఆ మందిరంలోకి ప్రవేశించి గట్టిగా ఆయన పేరు ఒక 3 సార్లు పిలిచాడంట. పిలవగానే ఆయన లోపల నుంచి ఒక బ్లాక్ కలర్ లో ఒక ఆత్మ బయటికి వెళ్ళిపోయిందనమాట. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన అప్పుడు కళ్ళు తిరిగి పడిపోయాడు. అంటే ఏమిటి? ఎప్పుడైతే మందిరంలోకి వెళ్తామో ఆచార్యులని మనము గట్టిగా పిలిచినా కీర్తించినా వాళ్ళ యొక్క కృపతో మనలో ఉండే చెడు, మనలో ఉన్న అనర్థాలన్నీ తొలగిపోతాయి. మనము అలా భక్తిలో పురోగతికి వాళ్ళని ఉపయోగించుకోవాలి కానీ భక్తిలో మనం తిరోగమనం చెందడానికి ఎప్పుడు కూడా అటువంటి పనులు చేయకూడదు. మనము ఏ భక్తుడినైనా సరే విమర్శించినా నిందించినా వాళ్ళ యొక్క శక్తి అనుసారం వాళ్ళ భక్తి ఎంత గాఢంగా ఉంటే అంత స్థాయిలో మనం భక్తిలో పతనం అవుతాం. ఎదుటి వాళ్ళు ఎంత సీనియర్స్ అయితే ఎంత పవిత్రత ఉంటే ఎదుటి వాళ్ళలో అంత భక్తిలో మనకి తిరోగమనం అనేది ఉంటుందన్నమాట. అందుకని భక్తుల విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల గురించి ఇప్పటి వరకు మనము 12 ఎపిసోడ్లు చర్చించుకున్నాము. ఈ విధంగా పూర్తిగా మనకు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల గురించి పూర్తిగా కాదు వీలైనంతగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. ఇటువంటి ఆచార్యుల గురించి తెలుసుకుంటే ఏమవుతుందంటే ఎటువంటి సందర్భంలో ఎటువంటి విషయంలో మనము ఎలా ప్రవర్తించాలి అనేది మనకు అర్థమవుతుంది. అందుకని అలా ఆచార్యుల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అప్పుడే మనము
కొంతైనా వాళ్ళ అడుగుజాడల్ని మనము అనుసరించడం వల్ల, అనుకరించకూడదు, అనుసరించడం వల్ల మనం కూడా భక్తిలో పురోగతి చెందవచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ మాత. ఇప్పుడు నేను మీరందరికీ జగాయి మాదాయి గురించి తెలుసు కదా మాతాజీ? ఎస్ మాతాజీ. మాతాజీ. జగాయి మాదాయి గురించి అందరికీ Yes, తెలుసు కదా. చైతన్య మహాప్రభు సమయంలో ఈ జగాయి మాదాయి ఎలాంటి వాళ్ళంటే వీళ్ళు వీళ్ళు చెయ్యని తప్పు లేదనమాట. ఒక విధంగా మన కలియుగంలో ఎన్ని రకాల తప్పులు ఉంటాయో అన్ని రకాల తప్పులు చేసేశారు జగాయి మదాయి. కానీ ఎప్పుడైతే ఒక శుద్ధ భక్తుడు నిత్యానంద ప్రభు యొక్క కృప దొరికిందో వాళ్ళు శుద్ధ భక్తులయ్యారు. కానీ మీరు ఈయన తెలుసు కదా మీకు, దక్షుడు. దక్షుడు గురించి అందరికీ తెలుసు కదా. దక్షుడు ma'am. ఎంత గొప్పవాడంటే ఒక ప్రజాపతి, ఆయన సతీదేవికి తండ్రి అయిన ప్రజాపతి బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడు. కానీ దక్షుడు ఏం చేశాడు? వైష్ణవ నింద చేశాడు. వైష్ణవ నింద చేశాడు కాబట్టి దక్షుడు ఎప్పటికీ కూడా శుద్ధ భక్తుడు కాలేడు. Yes, మాతాజీ. ఎప్పటికీ కూడా శుద్ధ భక్తుడు కాలేడు. మనకు అనిపిస్తుంది ఏమిటి? బయటికి వెళ్ళి మందు తాగడం, సిగరెట్ తాగడము, ఆ అదేంటి డ్రగ్స్ తీసుకోవడం, అవి మహాపాపాలు. దొంగతనం చేయడం మహాపాపం. కానీ నేను నా పక్కనే ఉన్న రమ్య మాతాజీని ఏమన్నంటే అది మహాపాపమా? అదే పాపం కాదు. నాకు అనిపించింది నేను అన్నా. తప్పు చేస్తేనే అన్నాను మాతాజీ, నేను తప్పు చేయకుండా నేనేం అనలేదు. మన మైండ్ సెట్ అలా ఉంటుంది. కానీ నువ్వు డ్రగ్స్ తీసుకున్నా నీకు వచ్చే పాపం ఇన్ ఫ్యూచర్ లో శుద్ధ భక్తులు కలిస్తే నువ్వు ఒక మంచి భక్తుడివి కావచ్చేమో. కానీ ఒక వైష్ణవుని నిందిస్తే మాత్రము ఆ వైష్ణవ అఫెన్స్ నుంచి మనం బయటపడే వరకు మనం భక్తిలో పురోగతి రాదు. వైష్ణవ నింద అనేది ఎంత కష్టం అంటే దాని నుంచి బయటపడ్డావు. మన చుట్టుపక్కల ఉండే ఏ వైష్ణవుణ్ణి కూడా మనం ఎప్పుడు కూడా నొప్పించొద్దు. వీలైతే వాళ్ళలో ఉండే గొప్ప లక్షణాలను ఒకటి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ వాళ్ళలో అవలక్షణాలు ఏమైనా ఉంటే మనం ఒకటే మాట అనుకోవాలి. వాళ్ళలో అవలక్షణాలు ఉంటే మనకేంటి, వాళ్ళలో ఉన్న గొప్ప లక్షణాలు చూద్దాం, అవి మనం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాళ్ళలో ఉండే అవలక్షణాలు ఎవరు చూస్తారు? మరి ఎవరు సరిదిద్దాలి మాతాజీ? వాళ్ళలో తప్పులు ఉన్నాయి కదా, అది ఎవరి డ్యూటీ అంటే వాళ్ళకి ఎవరు మెంటరో అది వాళ్ళ డ్యూటీ. వాళ్ళ గురువు చూసుకుంటాడు, వాళ్ళ మెంటర్ చూసుకుంటారు. వాళ్ళలో వాళ్ళని సరిదిద్దే డ్యూటీ మనది కాదు. అది ఎంత గొప్ప వాళ్ళు మాతాజీ. భక్తి సిద్ధాంత వెంటనే గారు హరే అసలు కృష్ణ పతనం మాతాజీ. చెందే వాళ్ళని కూడా వాళ్ళని ఏ విధంగా అసలు భక్తిలోకి తీసుకొచ్చారు, వాళ్ళని తీసుకురమ్మని వాళ్ళని ఉద్ధరించాలని అనే విషయం చాలా బాగుంది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. సరే, అట్లా వాళ్ళని నిందించకుండా వాళ్ళలో మంచిగా చూస్తాం. ఇప్పటిదాకా ఒకవేళ తెలియకో తెలుసో చేసి ఉంటాం కదా, అవి ఎలా పోతాయి? తెలిసి తెలియక ఇప్పటి వరకు చేసి ఉంటే ఎవరి పట్ల అయితే మనం అపరాధం చేశామో వాళ్ళని క్షమించమని మనసులో వాళ్ళని క్షమించమని అడగండి. గురువుకి చెప్పండి చేసిన తప్పుని క్షమించమని అడగండి, కృష్ణ అని అడగండి. ఆ తరువాత ఎవరిని మనం నిందించామో ఆ వైష్ణవులకి సేవ చేయండి. వీలైతే మనం ఎప్పుడైనా ఎక్కడైనా కలుస్తాం, మందిరంలో కానీ ఎక్కడైనా కలుస్తాం, వీలైనంతగా వాళ్ళకి సేవ చేసి వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళు కనుక ప్రసన్నమైతే మనం చేసిన అపరాధం తొలగిపోతుంది. ఒకవేళ అలా చేయడానికి కుదరడం లేదనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళని మనసులోనే వాళ్ళని క్షమించమని అడగండి, వీలైతే వాళ్ళ ఎదురుగా అడగండి. ఆ తరువాత మనము మనసులోనే మనము క్షమించమని అడగాలి. వాళ్ళ కాళ్ళ మీద పడినా తప్పు లేదు. వీలైతే వాళ్ళ ముందు, లేకపోతే కనీసం మనసులో వాళ్ళ మీద కాళ్ళ మీద పడి క్షమించమని అడగండి. గురువుని, కృష్ణుని అడగండి. కొన్ని రోజులు సాధన చేస్తే ఆ వైష్ణవ అపరాధం యొక్క గాఢత అనేది తగ్గుతుంది. అది తగ్గే వరకు భక్తిలో పురోగతి రాదు మనకి. చాలా బాగుంది మాతాజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. అంటే మన మిగతా ఇస్కాన్ అనుభవం టెంపుల్ మాతాజీ మీకు ఇంకేమన్నా ఉందా సందేహం? నందా మాతాజీ. 66 మాలలు ఎలా చేశారు మాతాజీ? 2 గంటలకు లేసి 32 మాలలు, మళ్ళీ తర్వాత హారతి తర్వాత 32 మాలలు, మన మధ్యాహ్నం 32. మాకు 16 చేయడానికే తీరట్లేదు అసలు.
అసలు ఎంత డెడికేషన్ మాతాజీ గురువులకి. అప్పట్లో 66 మాలలు చేశారంటే అసలు ఎలా సాధ్యమైంది? ఇన్ని చేసుకుంటూ ఇన్ని కార్యక్రమాలు, శిష్యులను ఉద్ధరించుకుంటూ ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఇన్ని మాలలు చేశారంటే అసలు నిజంగా వాళ్ళు అందుకే శుద్ధ పురుషులని అర్థమవుతుంది మాతాజీ. ఆశ్చర్యం అని మాతాజీ అర్థం. భక్తి సిద్ధాంత సరస్వతి గారు కూడా గృహస్థాశ్రమమే కదా. లేదు మాతాజీ, ఆయన సన్యాసి, ఆజన్మ బ్రహ్మచారి. ఆయన తండ్రి గారు భక్తి వినోద అవునవును ఠాకూర్ చెప్పినట్టు ఆయన గృహస్థుడు. అవును చెప్పారు.